అధ్యక్షులని సభా మర్యాద అలాంటివి, అంటే సభా మర్యాద ఉంటుంది, వేరే ఆ ప్రోటోకాల్స్ అన్నీ ఏవి ఉండదు కూడా. దానికి కారణం ఏమిటని నేను తర్వాత చెప్తాను. ముందుగా నేను పెద్దల్ని ఇవాళ వేదిక మీదకి రావాలి అని అనుకున్నటువంటి, మేము అనుకున్న పెద్దల్ని ఆహ్వానిస్తాను. ముందుగా నేను ఇందు గురించి మాట్లాడేటప్పుడు విశేషణాలు మాట్లాడడానికి వీల్లేదు. శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తాను. ఈ పద్యాల సంపుటికి సంబంధించినంత వరకు కవికి నాకు సంధానకర్త భైరవ శాస్త్రి గారి అబ్బాయి, వారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు కూర్చోండి సార్, కాదు నేను నుంచుంటానంటున్నాను ఆయన, కానీ కూర్చోండి. ఎందుకంటే మీకంటే నా కాళ్ళు వీపు, మీరు నుంచుంటే నేను ఉంచుకోవాలి, నేను ఉంచుకోలేదు. దయచేసి కాశీనాథుని సాంబశివరావు గారు వారు సాంబశివరావు గారి ఆత్మీయ మిత్రులు. ఈ కార్యక్రమానికి ఉన్న, ఈ మండపానికి ఉన్న 4 స్తంభాలు ఒక ముఖ్యమైన స్తంభం. కార్యక్రమానికి మండపానికి ఉన్న 4 స్తంభాలు ముఖ్యమైన స్తంభం. శ్రీ రామిరెడ్డి గారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే టైమ్స్ మ్యూజిక్ రిప్రజెంట్ చేస్తున్న శ్రీ సత్యదేవ్ గారిని వేదికకి రావాల్సిందిగా. సభ ఎక్కువ టైం తీసుకోదు. ఇది కేవలం ఒక మంచి సంగీత సంపుటిని జనంలోకి రావడం అనేటటువంటి ముఖ్య ఉద్దేశం. కాస్త మాట్లాడగలిగేటటువంటి మా తమ్ముడు శ్రీ సిరివెన్నెల కారణాంతరం వల్ల రాలేకపోయారు. ఇంకా మీకు 10 నిమిషాలు కలిసి వచ్చిందనమాట. ఇప్పుడు నేను ఊర్లో ఉంటానో లేనో రాలేనో అనుకున్నాను. ఇంకొక తమ్ముడు హరిణి ఇక్కడికి వచ్చారు. చూస్తుంటే బుజ్జి శివుడు చూస్తున్నట్టే ఉంటుంది ఆయన పిలిచే టైం వస్తుంది, నేను వేదికకి పిలుస్తాను ఆయన్ని. ముందుగా మన మాధ్యమానికి సంబంధించిన మిత్రులందరూ కూడా ఈ విడుదల కార్యక్రమం ముందు చేస్తే రేపటి ఇష్యూలోనే పేపర్లో వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్వహిస్తాను నేను. ఈ క్యాసెట్ని విడుదల చేసే కార్యక్రమం శ్రీ విశ్వనాథ్ గారు చేస్తున్నారు. మొదటి ప్రతిని రామిరెడ్డి గారు స్వీకరిస్తారు. దగ్గరికి ఒకసారి
అందరికీ అనుమానం వచ్చేది ఏంటంటే కాశీనాథన్ సాంబశివరావు గారు, కాశీనాథన్ విశ్వనాథ్ గారు, శ్రీపతి పండితారాత్రి బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో బంధుత్వం బీరకాయ కూర్చొని వీళ్ళందరిలోనూ. అందుకని ఎప్పుడు బాలు సినిమా పాటల క్యాసెట్లు కూడా రాడు కదా ఆఫీస్ ఫంక్షన్లకు అంతగా. దాని కారణం ఊళ్ళో లేకపోవడం, వేరే కారణం లేదు. కాబట్టి దీన్ని తన ఏదో నెత్తి మీద వేసుకుని చేస్తున్నాడని అనుకునే అవకాశం ఉంది. అది కాదు, దాని వివరణ నేను తర్వాత చెప్తాను. ఈ ఉమామహేశ్వర శతకానికి హృదయమైనటువంటి భైరవ శాస్త్రి గారి గురించి ఇది చేయాలి అనేటటువంటి ఒక ఆకాంక్ష ఎలా కలిగింది, ఎందుకు కలిగింది అన్నది శ్రీ సాంబశివరావు గారిని వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మంచినీళ్ళు బాటలానండి. పెద్దలందరికీ ఒక్కొక్కరి జీవితంలో ఏదో ఈ గ్రహం ఆ గ్రహం అందుకని వాడేమో పైకి వచ్చాడు పైకి రాలేదు, అన్ని స్టార్ని బట్టే జరుగుతాయి అనేటువంటి నమ్మకం చాలామందిలో ఉంటుంది. కానీ కొంతమందికి చాలా చిన్న వయసులోనే వాళ్ళకి మించినటువంటి బిరుదులు, కిరీటాలు, గౌరవాలు, పురస్కారాలు దొరుకుతాయి. కొంతమందికి అసలు తక్కువ. దీనికి కారణం ఎవరు చెప్పడానికి వీడు చెప్పిన మనం వింటాం. పెద్ద పులి, కొన్ని క్రూర జంతువులు వాటి సంతానాన్ని అవే మిగుతాయి. కానీ సంతానమే పెద్ద పులి మిగితే అంటే 12 మంది సంతానం మా నాన్నగారికి. ఆ 12లో 10వ నేను. 11 మంది కొడుకులు, 9వ కొడుకుని నేను. వారు పోయేటప్పటికి నా వయసు 10 ఏళ్ళు. నాకేం తెలియదు. మరి మా నాన్నగారికి ఇంత వచ్చు, ఇంత చేస్తాను, ఇన్ని వచ్చు నాకు మా నాన్నగారికి చేసేదాన్ని అనేటువంటి ఆ ఊహ కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ నా పై వాళ్ళకి ఒక్కరికి ఎటువంటిది పట్టకుండా ఉండటం అదొక విశేషం. అదైన తర్వాత ముందస్తుగా అసలు నేను కొన్ని మన మనుషులు పుట్టినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. నెసెసిటీ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనేది మనం ఇంగ్లీష్లో వింటాం. నేను జీవితంలో నేర్చుకుంది నెసెసిటీ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, ప్రాబ్లమ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అండ్ అబ్జర్వేషన్ ఈజ్ ది గురు ఆఫ్ ఇన్వెన్షన్. చచ్చినట్టు ప్రాబ్లమ్స్ నెత్తి మీద పడితే మనిషి చచ్చినట్టుగా ఆ ప్రాబ్లంతో పాటు చూసి నేర్చుకుని ఎట్లా పైకి రావాలని చూస్తాడు ఆ ప్రాబ్లం నుంచి. అంటే ఇప్పుడు నా కథ చెప్పడం కోసం కాదు, ఒక వ్యక్తి అంత పైకి తెచ్చుకుని పైకి వచ్చి అన్ని ఏళ్ళు సంగీతంలో అంత పేరు తెచ్చుకున్న మనిషి గురించి ఇంట్లో ఇంతమందికి ఏది తెలీదు అనేటువంటి మాట ఎక్కడ జరగని కాదు. మా నాన్నగారి చరిత్ర అదొకటి. అయితే నేను చెప్పిన మాట మొదట్లో అన్నట్టుగా ఇప్పుడు నా స్టార్ బాగాలేదు, నేను పైకి రాలేను, మంచిది. అసమర్థుని జీవిత యాత్ర మన కథ చదివాం. అసమర్థుని జీవిత యాత్ర కంటే సమర్థుని జీవిత యాత్ర ఏంటంటే ఉన్న జీవితాన్ని యాక్సెప్ట్ చేయడం, అది జీవితం నడపటం, తను అనుకున్నటువంటి ధ్యేయాన్ని చేరుకోవడం, అంతే. అంటే ఈ చిన్న సూత్రాన్ని నేను 11 ఏళ్ళ నుంచి నేను ట్యూషన్ చెప్పి బతకాల్సి వచ్చింది. ట్యూషన్ చెప్పడానికి 11 ఏళ్ళు నా దగ్గరికి ఎవరు వస్తాడు? పరీక్షలు 5-6 సార్లు తప్పి ఏ ట్యూషన్ మాస్టర్ దగ్గర పోవాలన్నా కూడా సిగ్గు చేతి పడేటువంటి వాడే వస్తాడు. ఎందుకు వస్తాడు? వీడు మెడ్రాస్ నుంచి వచ్చాడు, వీడికి ఇంగ్లీష్ వచ్చు, నా గ్రామర్ చెప్తాడు, నా ఇంగ్లీష్ నేను చెప్తాను బందరు ఊళ్ళో. అది కూడా చీకటి కొట్టాక వచ్చేవాడు. ఎవరు? ఒక పచారి కొట్టు ఆయన కొడుకు. వాడిని నీకు నెలకి 5 రూపాయలు ఇస్తా, నాకు ఇంగ్లీష్ చెప్పు అన్నాడు. సరే ఒప్పుకున్నా. నేను నేర్చుకున్న ఇంగ్లీష్ గ్రామర్ 6
చూస్తున్నారు. సరే నువ్వు యూ అండ్ యూ సెకండ్ పర్సన్ అనేసాడు. ఇంకా కనబడిన వాళ్ళు ఈ షీట్ దే థర్డ్ పర్సన్ అనేసాడు. మంచి ఆన్సర్ దొరికింది అనుకున్నాను. సో నెసెసిటీ ఆ తిండి కోసం ప్రాబ్లం వాడికి ఇచ్చిన ప్రాబ్లం చచ్చినట్టు బుర్రని వాడి వాడికి ఆ మన్నాడు ఆన్సర్ చెప్పాక వాడి ట్యూషన్ నిలబడింది. తర్వాత 2-3 ట్యూషన్లు వచ్చాయి. ఇది ఎందుకంటే అట్లా మనిషి నేర్చుకుని ప్రాబ్లంలోంచి ఉంటే వస్తాడా, లేకపోతే సొంత కూడా వాడడా, ఇట్లా జీవితం నడుస్తుంటుంది. అయితే ఇక్కడ మొదలు మీకు చెప్పినట్టు పులి పిల్లలే పులిని తింటే అంటే ఇంతకాలం ఉంటే నా ముందు మా పెద్దన్నయ్యకి నాకు 25 ఏళ్ళు గ్యాప్, అంటే 26 ఏళ్ళ గ్యాప్. ఆయన తలుచుకుంటే భయం వస్తుంది, ఇంతమంది సంతానం. అదే బట్టే అప్పట్లో అది గొప్ప. ఎంతమంది పుట్టిన దేవుడు ఇచ్చాడు, నాడు కోసం వాడు నీరు పోయిన మానడు అనేటువంటి నమ్మకం. అంటే పుట్టిగా ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఆయన జీవితంలో ఆయనకి దక్కనటువంటివి ఎప్పుడో ఆ 45వ సంవత్సరంలో అంటే 61 ఏళ్ళ కింద నా తమ్ముళ్ళకి చదువు చెప్పాలంటే ఇంట్లో ఉన్న పాత అట్లాస్ అగ్ని తీసుకుని దాన్ని బట్టి ఏదో వీళ్ళకి చెప్పాలి చింపేస్తానని చెప్పి ఈ పుస్తకాలు దాచుకోవడానికి ఎక్కడ అని చెప్పి నేను వెతుకుంటూ ఉంటే వీణ పెట్టెలో అది పెట్టుకుందాని పుస్తకాలు చెప్పి అందులో దాచడం మొదలెడితే నాకు కొన్ని కాగితాలు దొరికినాయి. ముక్కలే అవి కూడా నాకు అర్థం కాదు. ఒక హిందూ పేపర్ కనబడింది, చుట్టుపడేసిన పేపర్. అది చూసాను, నాకేం కనపడలే. తీసుకెళ్ళి వీధి మొదల్లో ఉన్న చెత్త కుండీలో పారేసేదాన్ని. నేను ముక్క కూడా పారేసేవాడిని కాదు. కానీ రాత్రి ఎందుకురా పారేసాను అని తెల్లవారుజామున లేచి అందులో బంధువుల్లో సమ్మర్ టైంలో వీధి చివర చెత్త వేసేదంతా తెల్లవారుజామున పడిస్తారు. నేను వెళ్ళే టైంకి 4 దాటిపోయే వరకు అడుగున పేపర్ తడిసిపడింది. కుక్కల భయంతో పోయి ఆ పేపర్ తీసి ఎండబెట్టి తీస్తే అందులో హిందూ పేపర్లో 1931లో అంటే నేను పుట్టక 3 ఏళ్లకు ముందు మా ఫాదర్ని గురించి లివింగ్ కంపోజర్స్ అని ఒక ప్రిన్సిపల్ రాసిన ఆర్టికల్. దాన్ని మొట్టమొదటిగా నా ప్రాబ్లమ్స్ నేను థ్యాంక్ చేశాను. నేను ఎప్పుడు మా నాన్నగారిని తిట్టుకోలేదు, ఎవరిని తిట్టాలన్నట్టు కాలేదు నాకు. ఆ హిందూకి థ్యాంక్స్ చెప్తున్నా. ఆ పేపర్ ముక్క పట్టుకుంటే దాంట్లో ఈయన లివింగ్ కంపోజర్, ఈజ్ అథారిటీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అని తమిళ ఆయన ఒక ప్రిన్సిపాల్ ఈయన గురించి రాశారు. ఫర్ డికేట్స్ టుగెదర్ ఈ మధ్య ప్రొఫెసర్. ఈ సంగతి ఇంట్లో ఎవరికి తెలియలేదు, నాకంటే ఎందుకు పడింది. అక్కడ మొదలైంది నా సర్చ్. ఈయన ఏం రాశారు, లీడింగ్ జర్నల్ అంటే భారతిలో రాస్తుండాలి. భారతీలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవి రాశారు, ఏ పేరుతో రాశారు, ఏ సబ్జెక్ట్ మీద రాశారు, ఐడియా లేదు. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో మోజు. మా నాన్నగారు నాకు నా పైవాడిని ఇంగ్లీష్ చదివితే చెడిపోయారు, వీళ్ళు చచ్చిన వీళ్ళకి ఇంగ్లీష్ చెప్పద్దు వీళ్ళిద్దరికి అని చెప్పి ఉత్త సంస్కృతం నేర్పి శ్లోకాలు మాత్రం నేర్పారు. 3 పూర్ల శ్లోకాలు చదవము. వాడు చచ్చిపోయిన తర్వాత వాడు ఎందుకు చచ్చాడో నాకు చెప్పలేదు. శ్లోకంతో నేను శ్లోకాలు చదివి మానేశాను 43లో. అంటే 2 ఏళ్ల ముందు. అంత మొండి ఎదురు తిరిగాను, నీ శ్లోకాలు చదవు, నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఆయన చెప్పలేదు, ఆయన పోయారు. అప్పుడు ఏమిటంటే నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, కాలేజీ టైం వచ్చే టైంలో స్కూల్లోనూ, భద్రం గారని ఈ ఆడియన్స్లో ఉండాలి. ఆయన భారతీయుల గురించి పెట్టుకునేవాడు, కానీ ఏనాడు ఆయన భారతీయుల గురించి నేను అడగల. ఇది ఎప్పుడో చదివే టైంలో జరిగింది. అయితే ఈ భారత్లో ఏమిటిందా అనే సంగతి ఎప్పుడు నాకు బయటపడింది 1991 వరకు నాకు తెలియదు. మా ఫాదర్ ఏ పేరుతో రాశారు, ఏ సబ్జెక్ట్ రాశారు. అది కూడా ఈ భద్రం గారు ఆయన ప్రస్తుతం మోడర్నైజ్ చేస్తున్నప్పుడు ఆయన కొడుకు వచ్చి ఈ పాత పుస్తకాలన్నీ వేరే పెట్టేద్దాం ఇక్కడెందుకు అని చెప్పి బయట పెడుతున్న టైంలో అది చూసినప్పుడు అది బయటపడింది. అప్పుడు ఈయన అడిగితే అవును రాశారు, నేను విన్నట్టుగా ఉంది ఆ పేరు బైరమూర్తి గారు అనేది. అప్పుడు అవన్నీ వెతికితే ఆయన దగ్గర ఉన్న పుస్తకాలతో గానం అనే దాని మీద నేను పుట్టగా 12 ఏళ్ళ ముందు ఆయన రాసినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. దానికోసం సత్యమూలెట్టే చివరికి దొరకలేదు. కానీ దొరికినవన్నీ సంకలనం చేసుకున్నాం. అయితే నా కళ్ళ ముందు జరిగిన విషయాల్లో కొన్ని ఏంటంటే ఇంట్లో
ఇప్పుడు అనుకున్నా కూడా ఈ పెద్ద పెద్ద మైక్రోషన్ అందులో ఇంతమంది పెద్దవాళ్ళ ముందు ఒక చిన్న పిల్ల కొద్ది గంతుల్లా కొట్టే ఉంది. అందులో ఇక్కడ ప్రొడ్యూసర్లు ఉన్నారు, అంటే నిర్మాతలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, ఇంకా పోతే ఇటువంటి సంగీత వాళ్ళు ఉన్నారు, అందులో సిద్ధాంతం తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఇంతమంది పెద్దల ముందు నేను వేస్తే అవసరంగా మీ సమయం వేస్ట్ చేయను. కానీ దీని గురించి చెప్పాలనేటప్పటికీ 63 ఏళ్ళకి నిండకుండా ఆయన పోయిన తర్వాత మళ్ళా ఒక 63 ఏళ్ళు పట్టింది ఈ సీడీ పెట్టడానికి. దీనికి ఈ డజన్ మందిలో మిగిలినవాడు నేను ఒక్కటి ఈ రోజున. అంటే మా ఇంట్లో 77 దాటిన వాడు 3, 4వ వాడు 6వ వాడు 10వ వాడు. అంటే ఇంకే బాకీ చిరాయి అందరిలో బాకీ అని కనుక్కునేవాడిని. కానీ దీనికోసమే ఉన్నాను. నేను 91లో నాకు బట్టలు బైపాస్ అయింది. 2 ఏళ్ళ కింద పడి ఇప్పుడు మొత్తం రీప్లేస్మెంట్ అయింది. మూమెంట్ తగ్గింది, బట్ స్టిల్ ఐ యాక్టివ్. అంటే దీనికోసం బతుకున్నా అంటే 63 ఏళ్ళు నిండనటువంటి ఇంతటి మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది నేను కలవడం, ఆయన నేను అడగడం, ఆయన నన్ను ఒప్పుకోవడం, నేను చేసి పెడతానని మాట ఇవ్వడం, మాటించి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. పాపం ఆయనకున్న షెడ్యూల్లో ఎప్పుడో మేలో మొదలెట్టిన రికార్డింగ్ మళ్ళీ మొన్న కూర్చుని 2 రోజుల్లో పూర్తి చేశారు. ఇంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు. బాపు గారి దగ్గరికి వెళ్ళారు, ఈ బొమ్మ గీయించారు, ఈ అర్ధరాష్ట్రుల బొమ్మ. అమ్మో ఉమామహేశ్వరుడున్న ఇదన్నా ఒకటే అని ఆ భావంతో. సో అంత డెడికేషన్లో ఈయన దగ్గర నుంచి వచ్చింది. అంటే మా నాన్నగారి పునర్జన్మ అయింది, అంటే ఇది 2వ జన్మ. ఆయన కూడా మామూలుగా వారి నాన్నగారు ఆయన ఇంటర్మీడియట్ చదివి బిఈకి వెళ్ళాలంటే అప్పుడు మెడ్రాస్లో వెళ్ళాల్సిందే బందర్ నుంచి. మా తాతగారిని అడిగితే మా ముత్తాత గారు మా తాతగారికి, అంటే ఈయన 6 ఉండే ఒక మా తాతలు ఒక్కొక్కడికి 200 ఎకరాల పొలం ఇచ్చాడు ఆయన మా ముత్తాత. ఈ 200 ఎకరాలని శుభ్రంగా ఈ వ్యాపారం పెట్టి, అంటే ఇప్పుడున్నటువంటి పెద్ద పచ్చళ్ళ వ్యాపారంతో మొదటి ఎక్స్పోర్ట్ చేసిన మొత్తం పోగొట్టుకుని 15 ఎకరాలు మిగిలిన టైంలో ఈయనేమో నాన్న నేను మెడ్రాస్ పోతా బియ్యలో చేస్తానంటే రేపు చెప్తానని చెప్పి మా తాత ఏం చేశాడ, మొన్నాడు డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి నీకున్న హక్కులన్నీ సవితి తల్లి పేరు వదిలే రాసేమన్నాడు. రాసేసాడు. అంటే నాన్న అడిగాడు కోపంగా తను మేజర్ అయినా కూడా తిరగబడి హక్కుల కోసం కొట్టట్లేదు. ఇప్పుడైతే బుర్రబద్దలు కూడా నాకుంటారు అంతే కదండి. అటువంటి నాన్నని కూడా నేను కాశీలోని పార్వతీశ్వరునికి గారాబా పుత్రుడు అని రాసుకున్నాడు, కానీ అని ఇంకో రకంగా ఎప్పుడైనా చెప్పలే. అటువంటి మొత్తం హక్కు ఇచ్చేసిన తర్వాత ఏం చేశారంటే ఫ్రస్ట్రేషన్లో కూర్చోకుండా పోయి పోలీసు ఉద్యోగంలో చేరి బందర్లో ఈ 18వ శతాబ్దంలో సముద్రం ఎత్తు ఉంటుంది. బందరు ఊరేమో లోపలగా ఉంటుంది, లోతులో ఉంటుంది. ఊరిలో సముద్రం నీళ్ళు వచ్చేసాయి, అవన్నీ ఉప్పుడు పట్టిపోయాయి. గోడలన్నీ అక్కడ దాకా చౌడు పెట్టాయి. ఆ పైన రూఫ్ని సరంబి అంటారు, చెక్కలతో వేసి మూసేవాడు. ఆ సరంబి మీద ఈయన అమ్మగారి నాన్నగారు ఆయన వేడుక కనపడింది. దీనికి ఫ్రస్ట్రేషన్ చెంది ఊరికే బెస్ట్ చేయకుండా టైం ఆయన నేర్చుకున్నాడు. ఆయన తొక్కుడు హార్మోని నేర్చుకుంటాడు. నేర్చుకుని 1913వ సంవత్సరంలోనే ఈ ఆదిపట్ల నారాయణ దాస్ గారి హరికథలు అవి వచ్చినప్పుడు ఆ థియేట్రికల్ దాంట్లో ఈయన కళ్ళు గంత కట్టుకుని హార్మోని వాంచలో ముందు బెదిరిస్తున్నాడు. ఆ తర్వాత కాబట్టి ఏమైందంటే పోలీసులు ఉంటుండగా 30 రూపాయలు జీతం వస్తుంది బుద్ధిమంతుడు అని చెప్పి ఒక పెద్ద ఆయన పిల్లనిచ్చి పెళ్లి చేశాడు, మా అమ్మగారినిచ్చి పెళ్లి చేశాడు ఇంటికి. సరే, అది ఫస్ట్ ఇష్యూ స్టార్ట్ అవుతున్న టైంలో ఈ మానవాడికి ఎందుకో ఒకసారి మెడ్రాస్ పోవాలనిపించింది. మెడ్రాస్కి వెళ్ళాడు 1913 మొదల్లో. అంతే, మెడ్రాస్ చూడగానే వెళ్ళిలోకి తీర్చు నేను నాకు ఇదే నా సిటీ, బంతదేవుని సంగీతం, నేను మెడ్రాస్ పారిపోతాను. ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ట్రాన్స్ఫర్ ఇవ్వాల. నువ్వు తెలుగువాడు కదా, నీకు
తీసుకున్నాను నేను దీన్ని. దానికి ఇన్నేళ్ళు పట్టి ఈయన కోసం ఆగేది అది. అందుకని అంటున్నాను, ఇవి కొన్ని సంఘటనలు మనకి తెలియకుండా నాస్తికుడిని కూడా ఆస్తికుడిగా మార్చేటటువంటిది దేవుడు ఎవడో ఉన్నాడు. ఒక మంచికి, ఒక విలువైన వస్తువుకి ఆ విలువ ఎప్పటికీ ఉంటుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అయితే ముక్కలు అయిపోయిన పేపర్లన్నీ ఇటువంటి కవర్లలో పెట్టి దాచిపెట్టి అతికి చూస్తే బయటపడ్డ సర్టిఫికేట్లే విన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సర్టిఫికేట్ ఇచ్చడం తెలియదు. ఎన్నెన్నో ఉన్నాయి అందులో సర్టిఫికేట్లు. నా కళ్ళ ముందు చూసింది ఇంట్లో ఉన్న ఆయనకు వచ్చిన మెడల్స్, కప్పులు, ఎన్నో ప్రజెంటేషన్ అంటే మొమెంటోస్ అవన్నీ మాయం చేసింది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కాదు. అయితే వాళ్ళు పుణ్యాత్ములు ముందు పోయారు, వీడి పాపాత్ముడు నేను మిగిలాను అని ఒకప్పుడు నన్ను అనేవాడు ఉండేవాడు. కానీ ఇవాటితో మా జీవితం ధన్యం అయిపోయింది. ఇంత మించి నేనేం మాట్లాడలేను. ఎందుకంటే పోయిట్స్ ఆర్ బాండ్, ఆరేటర్స్ ఆర్ మేడ్. నేను ఒకప్పుడు పోయిట్ని, నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని. నేను అన్ని చోట్ల ట్రై చేసిన, ఎల్ఐసి నన్ను రిలీవ్ చేయలేదు. ఇప్పుడు నాకు ఇది హెల్ప్ చేసి ఆ పుస్తకాలన్నీ ఒక లెవెల్ తెచ్చిన వాడు భద్రం గారు అబ్బాయి రవికాంత్ ఆయన, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అప్పుడు ఆ పుస్తకం తేగలిగాను బయటికి. ఇప్పుడు ఈ చెప్పడం మాత్రం దీని వెనకాల ఉన్నటువంటి ఆ స్పిరిట్, ఆ డెడికేషన్, ఆయన తీసుకునే ఇంట్రెస్ట్, అది పూర్వజన్మ సుకృతాయం తప్ప అది ఇంకోటి కాదు. అందులో బాపు గారు ఆ బొమ్మ గీయటం అది నిజంగా ఎంత అందంగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. వీళ్ళంటే పెద్దలు అసలు లేకపోతే మీ సంవత్సరాల నుంచి మాట్లాడే హక్కు కూడా నాకు లేదు, ఆ లెవెల్ లేదు. నేను ఒక సాధారణ మనిషి. అది అటువంటిది ఇవాళ విశ్వనాథ్ గారు మీరు కాశీనాథుని అయినా కూడా నేను ఆయన చూస్తాను ఫస్ట్ టైం. ఎందుకంటే ఆయన మా పెద్దన్న వాడు ఉన్నప్పుడు తెలుసు, కానీ నేను తోకల చివరలో ఉన్నవాడిని. సో ఎప్పుడు కూడా మనిషి ఉంటే మొదట్లో ఉండాలి, లేకపోతే చివరిలో ఉండాలి. అంటే ఉంటే చేయము, లేకపోతే అవసరం లేదు. కానీ చదవ మధ్యలో ఉంటే వాడి పని ఎప్పుడు గోవిందని. అందులో పదవాడు అవడం ఎందుకు పనికిరాని ప్లేస్ అది. ఎనివే దేవుడు ఎందుకు ఇస్తాడో ఏమవుతాడో అంటే ఇందుకోసం ఇచ్చాడు. అంటే నాకు ఇంత పెద్దవాడి పక్కన కూర్చోవాలనేటువంటి ఊహ కానీ కోరికని ఎప్పుడు నేను పెట్టుకోవాలని పెట్టుకోను. అంటే నా లెవెల్ నాది, నా కూడా నేను ఉంటాను అంతవరకు. అలాగా ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకోకుండా దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్పమని చెప్పాను. అందుకని ఇందాక అన్నాను బాలసుబ్రహ్మణ్యం గారితో, మీరు నా తండ్రి గారు, మీరు నా తండ్రి గారు. మా తండ్రి గారు పునర్జన్మ నేను అన్నాను, కానీ మీరు నా తండ్రి గారు. ఎందుకంటే ఆయన రాసిన ముక్కలు, ఆయన రాసిన ప్రేమ మీకు సెకండ్ వరల్డ్ వార్లో అప్పుడు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మాకు ఏమి దొరికేవి కావు, బియ్యం దొరికేవి కావు, కట్టెలు దొరికేవి కావు, దర్శనానికి ప్రసక్తే లేదు. అటువంటి టైంలో కొత్తగా పేపర్ వచ్చేది, దొరకగా ఉండేది. ఈ బాల్ పెన్ను లేవు, అసలు పెన్ను ప్రసక్తే లేదు. ముంచి రాస్తే ఇంకు రాయాలి. విదేశీ శాస్త్రంలో చొక్కా మీద పడుతుంటే సినిమాలు చెప్తారు అలాగా, అట్లా రాసేవాడు అనమాట. కళ్ళు లేవు, ఆయన చెప్తే వీడేదో రాసేవాడు మా అన్నయ్య వాళ్ళు కూడా. అవన్నీ ముక్కలు పడి ముక్కలు వచ్చిన టైంలో నేను 56లో హైదరాబాద్లో ఉద్యోగం వెతకడం కోసం వచ్చినప్పుడు ఈ అరమంజల చుట్టూ అక్కడ ఇక్కడ తిరిగి అలసిపోయి ఈసారి నో వేకెన్సీ అని ఇంటికి పోయినప్పుడు ఆ సర్టిఫికేట్ చదువు ఎందుకు పనికి రాకుండా పోయినప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఈ ముక్కలన్నీ పక్కన పెట్టుకుని ఒక నోట్బుక్లో రాశారు. అందుకని ఈ సత్యం బయటపడింది. అప్పుడు ఈ ఊహ లేదు. ఈ ఊహ లేకుండా వచ్చినటువంటి అనవధి అంటే ఎందుకు జరుగుతుందో మనకి తెలియదు. ఇవాళ మీరు సరసన మధ్యలో పుట్టినటువంటి ఇది ఒక కళ నిజమా అని అంటే అది దేవుడికి తెలియదు. కాబట్టి నేను పాపిని కాదు, నేను పండితుల పుత్రుడు పరమశుద్ధని కాదు, అలాగని పండితుడిని కాదు, నేను నిగర్విని కాదు, అలాగని గర్వం ఉన్నవాడిని కాదు. ఒక సామాన్య మానవుడి అసమర్థుని జీవిత యాత్ర మాత్రం కాదు, సమర్థుని జీవిత యాత్ర అని కూడా చెప్పలేదు. ఇంతకంటే అందమైన కథ సినిమా దొరుకుతుందా చెప్పండి? జీవితంలోంచి ఎంత అద్భుతమైనటువంటి సంఘటనలు వస్తాయి. వారే కనుక లౌకిక ప్రపంచంలో ఎక్కువ తిరిగి ఉంటే ఇంత అందంగా
నిజంగా ఇంత అమాయకంగా మనసుతో మాట్లాడగలిగారు కాదు. ఎవరు ఏమనుకుంటారు, మనం ఎక్కువ టైం మాట్లాడుతున్నాం, నా సొంతంతా నా కుటుంబం సొంత చెప్తే వీళ్ళకి తలనొప్పి వస్తుందేమో అని చాలా జాగ్రత్తగా ఏవో 4 ముక్కలు మాత్రం చెప్పి కార్యక్రమం ముగించుకోవచ్చు. ఎంత హాయిగా ఉందో అమాయకంగా మనసులో ఉన్న మాటలన్నీ కూడా జనానికి చెప్తుంటే. ఇలా ఉండేవాళ్ళం ఒకప్పుడు మనుషులందరూ కూడా. కాలంలో వచ్చిన మార్పుల వల్ల ఇంట్లో భార్యాభర్తలు నటించాల్సిన సందర్భాలు, కొడుకులతో నాన్నలు నటించాల్సిన సందర్భాలు ఆయన ఏమీ దాచుకోకుండా ఉన్నామని చెప్పారు. ఇది 2 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటేనండి, ఆయన రాసినటువంటి కొన్ని పాటలు ఈ శతకాన్ని పుస్తకం నాకు ఇచ్చినప్పుడు మొత్తం ఉత్పలమాలలో ఉంది. మొదటి 2 పద్యాలు చదివాను. 110, 111 రాశారు. నాకు ఎన్ని రాగాలు తెలుసు అని ఆలోచించుకున్నాను. 40-50 రాగాలు తెలుసు. సరే, ఒక 2 పద్యాలు ఒక్కొక్క రాగంలో పాడుకుంటూ వెళ్తే ఒక రోజులో నేను కంప్లీట్ చేయొచ్చు కదా అనుకున్నాను. రికార్డింగ్ థియేటర్కి వెంటనే వెళ్ళి 2 పద్యాలు పాడిన తర్వాత కొన్ని అచ్చు తప్పులు, గణభంగాలు, కొన్ని అర్థం కాని మాటలు, కొన్ని అర్థం కాని సమాసాలు ఇవన్నీ కనిపించాను. అమ్మో, దీన్ని నేను ఇలాగే పాడితే చాలా ద్రోహం చేసిన వాడిని అవుతానే అని ఏం చేయాలో తెలియక మా తమ్ముడు సీతారామ శాస్త్రికి ఆ పుస్తకం పంపాను నేను. అయ్యా, ఇది నువ్వు కొంచెం డొక్కశుద్ధిగా చదువుకున్నవాడు, తెలుగు సంస్కృతాల్లో కొంత ప్రవేశం ఉంది కదా, చూసి నాకు కరెక్ట్ చేసి అని. 10 రోజుల తర్వాత తను ఫోన్ చేశాడు. నాకు కూడా చాలా చోట్ల కొరుకుడు పడలేదన్నగారు, నేను మరొకరు పెద్దవాయన ఉన్నారు సంస్కృత ఆంధ్రాల్లో తిట్ట, ఆయనకు పంపిస్తున్నాను అన్నారు. ఇలా చాలామంది చేతులు మారి నాకు ఒక 6 మాసాల క్రితం ఆ పుస్తకం ఒక విధంగా తప్పులన్నీ సవరించి వచ్చాయి. ఇప్పటికీ కొన్ని ఇబ్బందికరమైన సమాసాలు అవి ఉన్నాయి. ఒకవేళ ఆ రోజుల్లో అలాంటి తెలుగు ప్రయోగింపబడిందేమో నాకు తెలియదు. ఇందులో ఉన్న హృదయం ఏమిటంటే, ఒక వ్యక్తి జీవించినంతకాలం తన కోసం, తన పిల్లల కోసం, లేకపోతే తన స్వార్థం కోసం బతికిన తర్వాత చరమ దశలో ఉన్నప్పుడు తన కష్టాన్నంతా భగవంతుడికి వెళ్ళబోసుకున్నాడు ఆయన. నన్ను కదిలించింది అది మొట్టమొదటిసారి. అది కాకుండా ఈయన నా దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆ స్క్రిప్టు నడవలేని స్థితిలో నేను సారథి స్టూడియోలో పాడుతా తీగా షూటింగ్ చేస్తుంటే వీల్ చైర్లో వచ్చాను. నా జీవితాశయం ఇది, నేను దాచుకున్నదంతా దీనికోసం ఖర్చు పెట్టడానికైనా నేను తయారు, మా నాన్నగారికి దయచేసి చేసి పెట్టండి అన్నారు. నాకు చాలా హృదయం ద్రవించింది అన్నమాట. నేను ఇది కూడా చేయలేకపోతే నాకు తెలిసిన సంగీతం ఎందుకు తెలుసుంటే అని అనిపించి, ఇది రికార్డింగ్ తర్వాత ఒక 10 నిమిషాలు మీకు వినిపిస్తాను. దీంట్లో ఏ విధమైనటువంటి ఆర్కెస్ట్రా హంగులు ఏమి లేదు, కేవలం తాన్పుర నా గొంతుకు మాత్రమే ఉంటుంది. వారి తండ్రి గారి హృదయం, వీరి భక్తి, ఈ శతకం మీద నాకున్న భక్తి ఇందులో మీకు కనపడితే చాలు. ఇది ఆయన ఏ విధమైన దీని మీద డబ్బులు సంపాదించాలని దృష్టితో చేస్తున్నటువంటి కార్యక్రమం కానీ కాదు, కేవలం తండ్రి మీద భక్తితో చేస్తున్నది. ఇది నేను ఇవాళ పిలిచిన వాళ్ళందరూ 90% మంది వచ్చారు. నేను పేరు పేరున చెప్పట్లేదు. వీళ్ళని ఎందుకు నేను పర్టికులర్గా పిలిచానంటే, వీళ్ళందరూ కూడా సంస్కారవంతులు. ఒక మంచి సంగీతానికి, సాహిత్యానికి సంబంధించిన ఒక సంచికను ఇస్తే విని ఆనందించేవాళ్ళు. ఆ ఆనందం నేరుగా వారికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అది ఇంటర్నెట్ ద్వారా ఎన్నో జరుగుతున్నట్టుగానే వారి హృదయానికి, నా హృదయానికి, వారి తండ్రి గారి హృదయానికి అందుతుందని ఒక నమ్మకం. అందుకంటే వేరే ఏం లేదు. దీనివల్ల నేను చాలా రోజుల తర్వాత ఒక మ్యూజికల్ ఆస్పెక్ట్లో కంపోజ్ చేశానని కానీ, లేకపోతే నేను చాలా గొప్పగా పాడతానని కానీ, నేను భక్తితో, ముఖ్యంగా వారి తండ్రి మీద ఆయనకున్న గౌరవం మీద భక్తితోటి ఇది నేను చేశాను. అందుకంటే వేరే ఏం లేదు. అడిగిందే తరువుగా ఈ రోజుల్లో అసలు సినిమా పాటలు తీసుకోవడానికి కష్టం అవుతున్న రోజుల్లో టైమ్స్ మ్యూజిక్ వాళ్ళని సత్యదేవ్ కొంచెం బలవంతమే చేశాను. ముందు ఆయనతో మాట్లాడడానికి ముందు వాళ్ళ యజమాని మద్రాసులో ఉన్న చీఫ్ నాకు ఎప్పుడూ చిన్నప్పుడు మిత్రుడు అడగానే అసలు ఏమిటైనా అడగకుండా నేను చేసి పెడతాను అన్నారు. ఇక బాబు గారి గురించి చెప్పేది ఏముందండి, ఆయన ఎంత అందమైన బొమ్మ వేశారు. అసలు దేవుళ్ళకి ఇంత అందాన్ని తీసుకొచ్చింది బాబు ఏమో అనిపిస్తుంది. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ దేవుళ్ళు ఇంత అందంగా ఉంటారని చెప్పింది బాబు గారు. మీరు ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ
పేరున నేను ఆహ్వానించట్లేదు. మీరందరూ నాకు ఆత్మీయులను దృష్టిలో పిలిచారు. మీరందరూ కూడా చాలా సంస్కారాలను దృష్టిలో పిలిచారు. రోజు ఇంట్లో వినండి, ఆనందించండి, అందుకంటే నేను కోరుకునేది ఏం లేదు. విశ్వం గారిని ఎందుకు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ నేను ఎంపిక చేసుకున్నవాడిని. ఆయనకి ఏమీ తెలియదు పాపం. నేను 2 మాటలు మంచి మాటలు మాట్లాడి వయసులో పెద్దవాళ్ళని ఆశీర్వదిస్తే చాలా దృష్టితోటి ముందుగా విశ్వం గారికి నేను ఈ సీడీ ఇచ్చి మొన్న వినమని పంపించాను. వారి ఈ స్పందన అన్నమాట ఉపయోగించట్లేదు నేను. ఎందుకంటే ఈ మధ్య ప్రతికలు ఎవరన్నా చచ్చిపోయినా కూడా మీ స్పందన ఏమిటి అని అడుగుతున్నారు. అసలు ఏ మాట ఎక్కడ వాడాలో తెలియట్లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆయన ఈ ప్రాజెక్ట్కి సంబంధించినంత వరకు ఆయన ఆశీర్వచనాలు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు అనేటువంటిది హాసంలో భరణి గారు రాసినట్టుగా ఉంది. వారు నెరేట్ చేసిందంతా అంత అందంగా వారి ఫాదర్ గురించి చెప్తున్నప్పుడు మనం ఇప్పుడేదో స్లమ్ డాగ్ బిలియనీర్ అని అట్లాంటి కథలు చాలా గొప్పగా ఉన్నాయి, స్క్రిప్ట్కి ఆస్కార్లు వచ్చినాయి ఇవి అని అనుకుంటాం. ఇంతకంటే మంచి కథా వస్తువు ఎక్కడ ఉంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కడు. అంటే రిచెస్లో డబ్బు సంపాదనలో ఒక అతను ఒక చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చినప్పుడు ఎలా చెప్తాము, అలాగే సంగీతంలో ఇంత స్టేజ్ నుంచి అంత స్టేజ్కి ఇన్ని కష్టాలు పడి వచ్చినటువంటి ఇన్ని మెట్లెక్కి వచ్చిన వ్యక్తి గురించి పెట్టినప్పుడు నిజంగా ఎంత హృదయం ఎంత స్పందించిందో నేను చెప్పలేను. యాజ్ ఏ ఫిలిం మేకర్ నాకు ఇంకా బాగా నాకు అనిపిస్తుంది. ఏ మనిషికైనా 3 రుణాలు తీర్చుకోవాలని ప్రతి వాళ్ళు చెప్తుంటారు. గురువు యొక్క రుణం, ఋషి యొక్క రుణం, పితృదేవతల యొక్క రుణం. ఈ 3 రుణాలు తీర్చుకోవాలి ప్రతి మనిషి అతని కర్తవ్యం ఉంటారు. గురువుకి తను చెప్పిన విద్య అంతా మనం నేర్చుకుని ఆ విద్యని సార్థకం చేసి గురువుకి పెద్ద పేరు తీసుకురావటం, ఎవరి శిష్యుడు అని చెప్పుకుంటే బలాని వాడి శిష్యుడు అని చెప్పడంలో గురు రుణం తీసుకుంటారని, ఏ ఋషి ద్వారా మనకి సంక్రమిస్తున్న ఆ ఋషులు యొక్క వాళ్ళు ఎమ్యులేట్ చేసినటువంటి విషయాలు మనం అవలంబించి వారికి రుణం తీసుకోవడం, మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనం రుణం తీసుకోవడం, ఈ 3 రుణాలు తీసుకోవాలి అని చెప్తారు. భైరవమూర్తి గారిలో ఈ 3 మూర్తులు కలిసి ఉన్నాయి కాబట్టి ఒక గురువు ఉన్నాడు, ఒక ఋషి ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు కాబట్టి వారి రుణం సాంబశివరావు గారు ఇలా తీర్చుకున్నారు. చాలా చాలా విశేషం. తను మొండి మనిషి అని, తను పోయిట్ కాదని ఏవో చాలా చాలా చెబుతూ చాలా చమత్కారంగా మాట్లాడారు. యాక్చువల్గా ఈ చమత్కారం అనేది ఆరేటరీ కోసం ఏదో నేను చాలా బాగా మాట్లాడుతున్నాను చెప్పినట్టు మణి చెప్పినట్టు ఆ రూపం నుంచి వస్తుంది. డెఫినెట్గా మనకు తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చేది. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఇది సభ కోసం మాట్లాడుతున్నారా, చప్పట్ల కోసం మాట్లాడుతున్నారా, లేదు నా మనసులో వచ్చిన మాటలు నేను స్పష్టంగా చెప్తున్నాను, క్లియర్ కట్గా, దాంట్లో కల్మషం ఏమీ లేదు, అన్పొల్యూటెడ్, అన్కరప్టెడ్, నో హిపోక్రసీ. చాలా చక్కగా మీరు వివరించినందుకు నిజంగా మీ తండ్రి గారిని మా తండ్రి గారిలో మేము చూసుకుంటున్నాము అన్నంత అనిపించేటంతటి ఒకసారి నాస్టాల్జియా చాలా గొప్పగా. ఇకపోతే బాలసుబ్రహ్మణ్యం పాడింది రెండిషన్ ఇది చేసింది, ఇది ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎందుకంటే ఒక డాక్టర్ గారు 40 ఏళ్ల సర్వీస్లో ఎంతమందికి మీరు బ్లడ్ ప్రెషర్ చూశారు, దాన్ని ఎంత కాన్సన్ట్రేట్ చేశారంటే అది ఆటోమేటిక్గా ఒక సార్ట్ ఆఫ్ కర్తలామలకు అంటాం. అంత మాత్రం చేత స్పాంటేనియస్ అది దాని మీద ఎఫర్ట్ పెట్టలేదు అనిపించడానికి వీల్లేదు. బాలసుబ్రహ్మణ్యం గారిలో నేను గారు అనిపిస్తుంది ఒకప్పుడు. ఎందుకంటే ఇలాంటి వెళ్ళినప్పుడు గారు అని పిలవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇదిగిపోయాడు అనిపిస్తుంది. రియల్లీ హస్ గ్రోన్ టు సచ్ హైట్స్. ఎంత ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుందో, ఎంత అసలు ఎట్లా ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది. ఒక పాట, ఒక పద్యం ఏదైనా సరే ఆ భావయుక్తంగా ఆ రాసిన రచయితకి, ఆ సాహిత్యానికి చాలా చక్కటి ఎంతో ఆర్తితో చెప్పినట్టుగా ఈ శ్లోకాలన్నీ కూడా చాలా ఆర్తితో రాసినట్టుగా కనిపిస్తాయి. ఇవన్నీ బహుశా ఈ సమాసాల తప్పులు కానీ అందులో ఉన్నటువంటి కొన్ని మింగుడు పడిన విషయాలు కానీ అది భైరవమూర్తి గారి తప్పు కాదు, కాపీ చేసిన వాళ్ళు చేసిన దాంట్లో ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే అంత మహాపండితుడు తప్పు చేసే అవకాశాలు లేవు. యాక్చువల్
సెకండ్ జనరేషన్ కాబట్టి ఎక్కడో తప్పులు ఉంటూ ఉండొచ్చును. చాలా అద్భుతమైనటువంటి ఇది. మామూలుగా మనం సుప్రభాతం అది పెట్టుకున్నప్పుడు ఎలాగైతే రెగ్యులర్గా ఒక డివోటెడ్గా పెట్టుకుని వింటాము, అంత అందంగా వచ్చింది ఈ ఈ క్యాసెట్. చాలా చాలా బాగుంది. ఇంతకంటే పెద్దగా మాట్లాడే వాళ్ళని నాకు అనిపించలేదు. ఎందుకంటే అప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నాడు, మరణి ఉన్నాడు. అసలు ఈ శివుడు గురించి మాట్లాడటానికి అథారిటీ. ఇక్కడ ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అక్కడ పరమశివుడు, అప్పుడు అపర శివుడు అని అందరూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. నేను కూడా పెద్ద మాటకారిని కాదు, ఈ మధ్య నేను నేర్చుకుంటున్నాను బాలసుబ్రహ్మణ్యాన్ని చూసి కొంచెం. ఎందుకంటే కానీ నాకు అతనికి డిఫరెన్స్ ఏంటంటే, అతనికి విన్నదానికి బాగుందని చప్పట్లు కొడతారు, మీరు సార్ని చప్పట్లు కొడతారు. నాకు అంతే, ఎందుకంటే డిఫరెన్స్ ఏమీ లేదు, ఇద్దరికి చప్పట్లు. చాలా సాంబశివరావు గారు చాలా ఎంత గట్టి మనిషో, పట్టుదల మనిషో. ఈ 5 రోజుల బట్టి నన్ను అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి ఇక్కడ రావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం, ఆయన చేసినటువంటి ఇది నాకు బాగా తెలుస్తుంది. చాలా అంత పట్టుదల గల మనిషి కాబట్టి ఇంత చక్కటి ఇది వచ్చింది. మీ నాన్నగారు కూడా మీరు తీర్చుకున్నారు. మీరు మహాపాపి అనుకోండి, మీకంటే మీరు అలాగంటే మేము అంతకంటే మహాపాపి, మహాకూటమైనట్టు. ఇంకా మాది ఎందుకని అలా అనకండి వస్తారు. మీలాగా చేస్తే మా తండ్రి గారు ఎన్నో చేశారు. ఇట్లాంటివి కొన్ని టాటా గ్రంథాల మీద ఉన్నాయి, టాటా గ్రంథాల మీద రాసినవి ఉన్నాయి కొన్ని. అవన్నీ మేమేమీ చేయలేక అట్ట పెట్టించాము, ఎదురు రాశారో కూడా తెలియదు మాకు. కాబట్టి మీరు చాలా పుణ్యాత్ములు, మహాపుణ్యాత్ములు మీరు. అందుకని మీకు ఒకసారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ మీ సంస్కారం ఎక్కడంటే, బాలసుబ్రహ్మణ్యం గారు మా తండ్రి గారి మళ్ళీ పుట్టారు అనకుండా బాలసుబ్రహ్మణ్యం గారిలోనే మీరు మా తండ్రి గారిని చూసుకోవడం అనటంలోనే మీ సంస్కారం తెలుస్తాం. అది గొప్పతనం. మీకంటే వయసులో చాలా చిన్నవాడు, బహుశా 15-20 ఏళ్ళు చిన్నవాడిని అలా అనుకోవడంలో సంస్కారం ఉంది. నిజంగానే ఈ మధ్యన బాలసుబ్రహ్మణ్యం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి చాలా మంచి మంచి కార్యాల్లో ఇదొకటి. బహుశా నా ఉద్దేశం అంతర్లీనంగా అతని మనసులో ఇలాంటి సంగీతపరంగా ఏం చేసినా సాంబమూర్తి గారికి చెందుతుందని చేస్తున్నాడేమో అని కూడా నాకు అది అంటే ఇండైరెక్ట్గా దాన్ని చెప్పట్లేదు. సో అలా అతను రుణం తీర్చుకుంటున్నాడు. చాలా సంతోషం. నేను కొంతమందికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాల్సింది ఏంటంటే, హైదరాబాద్లో ఒక ఫంక్షన్ ఇలాంటిది ఎలా ఏర్పాటు చేయాలో నాకు తెలియదు. ఇది మామూలు సభలా కాకుండా హాయిగా మాట్లాడుకునేట్టు ఉండాలని అనుకున్నా. భరణి గారిని కూడా నేను అడిగాను, ఆ రోజు మీకు ఇస్తాను మాట్లాడాలంటే, ఇవాళ ఆయనకు యాక్చువల్గా విశాఖపట్నంలో షూటింగ్ ఉందండి, నా పేరు వేసుకోవద్దు లేకపోతే నేను వస్తానన్నారు. షూటింగ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుందని అనుకోలేదు. కానీ చూసారా, నేను వచ్చేసాను నుంచున్నారు. ఆయనకు ముందుగా కనుక నేను పుస్తకం ఇచ్చుంటే ఇవాళ చక్కగా మాట్లాడి ఉండేవారు దాని గురించి. ఒక 10 నిమిషాలు, ఒక్కొక్క పద్యం అంతా 1 నిమిషం కంటే కూడా ఉండదు. ఒక 10 నిమిషాలు పే చేస్తాం. మిగతా సినిమా పాటలో లాగా హోర్లు శబ్దాలు ఎక్కువసేపు ఇంకా చాలవయ్యా పోదాం అనే పరిస్థితి ఉండదు. అది విన్న తర్వాత నేను భరణి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మన రాంప్రసాద్ నా కార్యక్రమాలన్నింటిలో కూడా సాహిత్య సంగీతాలకు నాకు హెల్ప్ చేసే వ్యక్తి. తను ఏది కావాలన్నా, ఏ సినిమా పాటన్నా, ఏ పద్యమైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే తీసుకొచ్చి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తాత్పర్యాలు తెలుసుకుని తను చాలా అందంగా రాసి నాకు ఇచ్చే వ్యక్తి ఈ రాంప్రసాద్. నేను అడిగాను, అతను తెలుగులో ఎంఏ చేశాడు, మంచి భాషా పట్టుతో ఉన్న వ్యక్తి. నాకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎవరైనా కొంచెం 10 మంది, ముఖ్యంగా నేను పిలవదలుచుకున్న వాళ్ళు, కొద్దిమంది సినిమాల్లో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, సినిమాలో లేని వాళ్ళు, మంచి హృదయం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇన్విటేషన్లు ఇచ్చి, ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన శివప్రసాద్ గారిని నాకు పరిచయం చేశారు. శివప్రసాద్ అసలు వృత్తిరీత్యా TV9లో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి విషయాలన్నీ గమనిస్తుంటారు. ఇప్పుడు ఇవాళ అద్భుతంగా లెవెల్లో ఉన్న మన భారత క్రికెట్ టీంతో పాటు ప్రపంచం అంతా తిరిగారు ఆయన. ఇవన్నీ కాకుండా వారి తండ్రి గారు మూర్తి గారిని ఎడిటర్గా పనిచేశారు సినిమా పరిశ్రమలో. నేను చిన్నవాడుగా ఉన్నప్పటి నుంచి ఆయన పరిచయం. ఏదో 4 మంచి మాటలు మాట్లాడానని నా మీద చాలా గురి వాళ్ళ కుటుంబానికి అంతా.
తమ్ముడు అయినా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా విషయాల గురించి సత్యదేవ్ తర్వాత మాట్లాడతాను. ఎగ్జాక్ట్లీ టైం పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీకు పద్యాన్ని వినిపించిన తర్వాత మళ్ళీ కలుద్దాం. షార్ట్ బ్రేక్ కాదు, మళ్ళీ తప్పకుండా కలుద్దాం. కవిత్వ పటుత్వ మహత్వ తత్వము ఆగతి చూపుమా శతక కన్యక నిత్తులు మా మహేశ్వర. కన్నులుగానవయ్యి అధికమ్మగు నీ కృప చూపకున్న నీ కన్నను వేరే దిక్కెవరు. కాముని గాల్చిన ధీరుడౌర ఆపన్న శరణ్య. నీదు పరభక్తిని రక్తిని శక్తి శాంతి సంపన్నత కూర్చి మమ్ము పరిపాలన చేయుము మా మహేశ్వర. ఇత్తును కన్యనంటి నేను నీదగువానిగా నేరుకుంటి. నా సత్తువ బట్టి చూడను ఇది సాధ్యము కోయను సంధియంబు. నా ఎత్తున రత్నరాసులను హెచ్చుగనిచ్చిన తీరబోదు. నీ చిత్తము నాదు భాగ్యమని చెప్పక తప్పదు ఉమా మహేశ్వర. వద్దు వటంచునా వృషభవాహనమెక్కి ఉమా సమేతుడై మెత్తు వటంచు. నీదు పదమే గతి అవుచును నమ్మువారికి. ఇత్తువటంచు వేగముగ నిప్సితముల్ బహుళార్థ సంపదల్. చొత్తువటంచు నామదిని జోహరునర్తును మా మహేశ్వర. ఉమా మహేశ్వర. దీనుల బాంధవుండబట దీనుల పాలిటి దేవుడంట. ఆ దీనుల బ్రోతువంట అతి దీనులలో ప్రముఖుండనౌట. ఓ దీన శరణ్య నేను భవదీయ కటాక్ష సుభూష్యుడౌట. నా మానవ మాత్ర దోషముల మన్నన చేయుము మా మహేశ్వర. ఉమా మహేశ్వర. ద్రోహము ఊనలేదు పరదూషణ భీషణ భాషణాది నిందార్హపు వాక్య ధోరణికి తావు సగంగను లేదు. భక్త సందోహము చూచునప్పుడు అమితోత్సవమందుచునుంటి. నేనిరుత్సాహము చూపలేదు నిరతమ్మును బ్రోవు ఉమా మహేశ్వర. ఉమా మహేశ్వర. కాముని గూల్చినావు అలకాలుని గూల్చి మృకండు సోనికి సేమము గూర్చినావు. చిరంజీవిగా చేసి అనుగ్రహించి నన్ను పగభారమౌని. ఇది నూతనమో తనకేమి కష్టమో నామది నిల్వుమిప్పుడు నమ్మినవాడ. ఉమా మహేశ్వర. ఉమా మహేశ్వర. ఎప్పుడు నీదు పాద సరసీరుహముల్ భజియుంపుచుందు. నే తప్పక నీదు పూజ నిరతమ్మును చేయుచునుదు. ఈశ నీ గొప్ప గుణామ రూపముల కూరిమితో స్మరింపుచుండు. తిప్పలు పెట్టకం సదుపదేశము చేయుము ఉమా మహేశ్వర. ఉమా మహేశ్వర.
నా తరమౌని నీదు మహిమమ్ములు నిన్నుట చెప్పబూనుటల్ ఈటను చేతగాక జలధింధరింపగనౌని పరుగుడి భూతలమందునం కలుగు పుణ్యపు తీర్థములాడుటో చేయూతను సంగి మాకిటను ద్రోవను చూపుము ఉమా మహేశ్వరా ఉమా మహేశ్వరా. ఏ విధి నీకు ధ్యానమగు ఏ విధి నీకగునర్ఘ్యపాద్యముల్ ఏ విధి తానమాచమనము ఏ విధి ధూపము దీపహారతుల్ ఏ విధి గంధలేపనము ఏ విధి బిల్వసు పుష్ప పూజలు ఏ విధి దివ్య భోజనము ఏ విధి మంత్రసు పుష్పములు నాకా విధి తెలుపువయ్య ఇక నట్లయునర్తును ఉమా మహేశ్వరా ఉమా మహేశ్వరా. లొట్టలు వేసి కొంచు బహుళోన్ముఖులై అమృతంపు సోనలన్ బొట్టల నిండ త్రావిరట ఘోరువనంగ విషంబు బుట్ట ఆ తిట్టలె కాంది శీకతను దీనత కాలికి బుద్ధి చెప్ప నీవెట్టుల దాని బట్టితివి మెక్కితివయ్య ఉమా మహేశ్వరా ఉమా మహేశ్వరా. నేమము నిష్ఠయం జపము ఏమరకెన్నడు చేయువారికి ప్రేమమయుండవౌటను అతి ప్రీతిగా నిత్తువు వాంఛితార్థము ఏమియొనర్పలేరను అతి దీనుడ నందయ చూడమన్సు నింవేమరు వేడుకొందును ఇక వేడుక చూడకు మా మహేశ్వరా. మాటలు దాటుకోటలు అభిమానము సున్న అనంతమాశయున్ కూటపు సాక్ష్యముల్ బలుకు కూళ్ళలతో సహవాసమెప్పుడు చాటుగా నుండి సాధులకు చాలగ బాధలు నర్తురు ఏలని పూటకపోటు మానిసుల భోగములిచ్చెదు ఉమా మహేశ్వరా. నీ పదకుంజమందు నివసించునుగావుత నా మనస్సు సంతాపహరములౌ హరకథావళి వీనుల నిండుగావుతన్ పాపము గాల్పగా పరమ పావనమౌ శివనామ కీర్తనందే పనులందునుంట ఇది ఏ 10 కోటులు మా మహేశ్వరా ఉమా మహేశ్వరా. వాసము వెండి కొండ సహవాసము కోరు కుబేరుడంట ఆ వాసుకి హారమంట అలవాటుగా భక్తుల బ్రోతువంట ఏ దోషములెన్ని ఉన్న బహుతోషముతో క్షమించు శంకరా. నీ సములెవ్వరయ్య మహనీయ చరిత్ర ఉమా మహేశ్వరా. శంకర సంకటాపహర శౌరి విరించి సురేంద్ర వంద్య ఓ పంకజమిత్ర నేత్ర పరిసంధి భయంకర పాపతాపనా శంకర దీనమానవ శంకర నిర్మల భక్తి హృన్నివేశంకర
నీదు నామమని శంభుదలంతును ఉమా మహేశ్వరా. బాణము ఉక్షవాహనము భార్యయునౌట సునేత్ర పూజ తార్కాణముగాగ నీదు పదకంజమునందున చేసి విష్ణువిన్నాణము మీర మధ్యలను నాట్యము మేళ వహింప లోక సంత్రాణపు శక్తినిచ్చి చరితార్థుని చేసితి ఉమా మహేశ్వరా. భక్తికి చేతగాని పని భారమునందగునట్టిదేదియో యుక్తము కాదు కద్దనగ ఓ పరమేశ్వరా. నీదు భావనాశక్తియే ముక్తినీయగల సాధనమౌనన నీదు పాలనాశక్తి కపారమేది శివశంకర గావుము మా మహేశ్వరా. ఉమా మహేశ్వరా. ఎంతటి వారలైన సకలేశ్వర నీదు పరార్జ పూజలో ఇంతకు నీదు చర్యల వివేకము చే నిరుగంగలేరు. నేనెంతటి వాడ నీదు కృపనేమియో సంగలో కష్ట సౌఖ్యముల్ సంతసమంద నేర్పి నను సాగగదయ్య ఉమా మహేశ్వరా. ఉమా మహేశ్వరా. జనసామాన్యానికి రావడానికి దాదాపు 400 సంవత్సరాలు పట్టాయి. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు స్వయంగా వెళ్ళి ఫిజికల్గా రాగిరేఖను తీసుకొచ్చి రాళ్లపల్లి వెంకటకృష్ణ శర్మ గారు వాళ్ళందరూ పరిష్కరించారు. చేత టైం అది శాశ్వతత్వం ఆ సాహిత్యంలో ఉంటే ఇలాగా ఇవాళ ఉమామహేశ్వర శతకంలాగా బయటకు వస్తుంది. నిజానికి భైరవమూర్తి గారు పోలేదు, ఇవాళే పుట్టాడు. సంగీతం అభి సాహిత్యం సరస్వతి పదద్వయం ఏకం అపాద మధురం అన్యద ఆలోచనామృతం. సాహిత్యం చాలా కాలం క్రితం ఆ వీణ పెట్టెలో పెట్టి కప్పబడింది. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం లాంటి పరుసవేది స్పర్శించడంతో దానికి సంగీతం అది సాహిత్యం వాడి క్యాసెట్ రూపంలో ఆయన అన్నట్టు సంస్కారం సాకారమైన సంస్కారంలాగా ఉన్నాడు ఆయన మహానుభావుడు సాంబశివరావు గారు. ఉమామహేశ్వర శతకం వింటున్నంతసేపు శతకాలు చాలా ఉన్నాయి తెలుగులో. అసలు పద్యం ఉన్నందుకే మనం బోళ్ళంత గర్వపడచ్చు. అలాంటి 100 పద్యాల గుత్తి శతకం. చాలా శతకాలు ఉన్నాయి. కాకపోతే శైవ సంబంధమైన శతకాల్లో ముక్తాయమానమైంది అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా ఊర్జటి కాళహస్తీశ్వర శతకమే. నిను సేవింపగ ఆపదల్ బొడమని నిత్యోత్సవం బబ్బని. నిను సేవింపగ ఆపదల్ బొడమని నిత్యోత్సవం బబ్బని. జనమాతృండని మహాత్ముడనని సంసార మోహంబు వైగొనని గ్రహగతులు గుందింపని మేల్ వచ్చిన దాని నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఏవైనా రాని నిన్ను పూజ చేసే ప్రాసెస్లో అన్నీ పడతాను అన్నాడు ఈయన. చాలామందికి ఒక దురభిప్రాయం ఉంది, మనకి వార్ధక్యం వచ్చాక అప్పుడు మనం తీరిగ్గా ఈ పనులని పక్కన పెట్టి రామేశ్వరం వెళ్దాం, కాశీ వెళ్దాం, కష్టం పిల్లలు తీసుకెళ్ళరు. అనాథ శరణాలయానికి అయితే తీసుకెళ్ళగలమేమో కానీ రామయ్య కాకని చేత వివేకానందుడు ఎప్పుడూ చెప్పాడు, మీకు
దంతం ఉల్వడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతా సంగము రోయనప్పుడే జరాక్రాంతం ఒగానప్పుడే వింతల్ మేన చరించనప్పుడే అనే పదం వాడాడు. వింతలు మేన చరించడం అంటే సవ్యంగా నడుస్తున్నవాడు ఉండిపోతాడు, అనుకున్న చేయడు. వింతల్ మేన చరించనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపంబలే నీ పదాంబుజములను శ్రీ కాళహస్తీశ్వర. టైం అయిపోతుందిరా నాయన. దేనికి బ్రహ్మే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. దీని ఇన్హరెంట్ మీనింగ్ ప్రతిదానికి ఒక టైం ట్యాగ్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్. మనం పసిపిల్లలుగా మన వాళ్ళు పుట్టినప్పుడు పాలు తాగుతాడంటే నవ్వలేదు. కొన్నాళ్ళు అయ్యాక దాంతో పిండిలో మెత్తది కలిపి వెళ్ళి పెడుతుంది, మెత్తగా ఉంటుంది, నవ్వుతాడు. పళ్ళు వస్తాయి. పళ్ళు రావడంతో మొదటి కొరికే తెలియదు. ఆ తర్వాత మేనమ్మ అత్తని ఇలా కొరకడం ప్రారంభించాక, బాగా అడ్డమైనవి కొరకడం ప్రారంభించాక ఒక దశ వస్తుంది వాడికి. ఏమిటంటే మెల్లిగా పన్ను రాలిందిరా. పళ్ళు రాలేయంటే దాని అర్థం ఏమిటి? ఇంకా తినద్దు రాలి. మనం ఏం చేస్తున్నాం? సెట్టు పెట్టించుకుంటే అరగదు కదా స్వామి. అలాగే కళ్ళకు టైం ఉంది. కళ్ళు కొన్ని చూడకూడని టైంలో ఆ దృష్టి మందగిస్తుంది. మనం కళ్ళద్దాలు పెట్టుకు మరీ చూస్తుంటే మరి కోడలు తిట్టదు. వాడి చెవులు దురా అంటే కొడుకు కోడలు ఏం మాట్లాడుకుంటున్నారో మిషన్ కూడా పెట్టుకుని వింటే వాడు అమ్మ అని తిరుగుతున్నాడు. ఇక జుట్టుకు రంగు ఒకటి ఏమిటి, మనం ఏదీ కాదు, మనం 60 తర్వాత. కానీ అన్నీ మనం అలా వెళ్ళిపోవాలని బాల్యం రావాలి న్యాయంగా ఆ దశ నుంచి. అది రాక ఈ క్షోభలో పడి కొట్టుకుపోతున్నాం మనం. సో అటు ఉజ్జటైతేనే, ఇటు మహానుభావుడు భైరవం ఉంటా. ఏదో భైరవత్వం ఉన్నది, కానీ ఎంత ఆర్తి ఉందంటే కళ్ళ నీళ్ళు వచ్చేవింటూ ఉంటాయి. నిజంగా మహానుభావుడు ఎన్ని వేదనల్ని ఎంత అలవోకగా ఒక పద్యానికి వ్యాఖ్యానం అక్కర్లేదు. ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన మహోపకారం ఏమిటంటే అందులో తంబూర తప్ప ఏమీ పెట్టకపోవడం. అప్పుడు జంట తంబూరులో ఆయన గొంతు వైపు నుంచి పెడుతోంది, ఈ పని తంబూర పెడుతోంది. నాలో అద్భుతంగా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేదు. అల్టిమేట్లీ సైలెన్స్ ఈజ్ ఎ బెటర్ మ్యూజిక్. అది ఇందులో నాకు కనపడింది. అలాగే ప్రతి పదాన్ని అంటున్నప్పుడు మన బాలుగారు ఆయన సంగీతం గురించి మనం కొత్తగా భయంకరం అన్నప్పుడు ఆ భయంకరత్వం మనకి స్ఫురిస్తుంది. లాలిత్యం ఉన్నప్పుడు లాలిత్యం మనకి స్ఫురిస్తుంది. అంచేత సంగీత సాహిత్యాల సమాహారము అన్నిటిని మించి అపారమైన నివేదన ఉంది. పరమేశ్వరుడి పాదాల మీద అలా కాలిపోయాడు, అతను కన్నీటితో కాలిపోయినట్టు కాలిపోయాడు ఆయన. అంచేత ఆయన బతుకుండగానే ఆయన ముక్తి లభించింది. ఇదంతా అడిషనల్, ఇదంతా బోనస్ అయింది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఇవాళ ఈ గోల్కొండ, ఈ కొండ శబ్దంలోనే శివుడు ఉండడం అనేది చాలా శ్రీశైలంలో అనిపిస్తుంది వాళ్ళకి. గోల్కొండ ఇది అంచేత నిజంగా ఒక రసవన్యమైన సాయంత్రం ఇది. భక్తి తత్వం ఉన్న వాళ్ళకి మరింత మజా వచ్చే సాయంత్రం. ఏ గొడవలు లేకుండా వీడు రావాలి, వాడు మాట్లాడాలి, వీడి తర్వాత వాడు వెళ్ళకపోతే వీడు వెళ్ళిపోతాడు, ఈ గొడవలు ఏమీ లేకుండా ఒక శివ సాయంత్రం, ఒక శుభ సాయంత్రం, మంగళకరమైన ఈ సాయంత్రం. నిజంగా ఇందులో పాలు పంచుకున్న ప్రతి వాళ్ళకి ఆ విభూతి అంటే ఒక సందర్భం వచ్చింది కాబట్టి భూతిరైశ్వర్యం మణిమాదికమస్తద అణిమా మహిమా చైవ గరిమా లఘిమాతద ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిష్టం తాష్టభూతయ అంటాడు. భూతి అంటే ఐశ్వర్యం, విభూతి అంటే మహైశ్వర్యం. ఈ విభూతి చిటికడి కనుక మనం ధరిస్తే అయ్యా ఐశ్వర్యం డైరెక్ట్గా శివుడు ఎప్పుడు ఐశ్వర్యం ఇవ్వడు, లక్ష్మి ద్వారా ఇప్పిస్తుంటాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే శివాలయాల్లో ముందు ద్వారం మీద అమ్మవారు ఉంటుంది, లక్ష్మీదేవి. వీడికి అంటే ఒక టిక్ పెట్టి చేస్తుంది. అంచేత డబ్బులు కావాల్సిన వాడిని దయచేసి ఎప్పుడు లక్ష్మిని అడగండి, శివుని అడగండి. ఇంకొక కమెంటాడు, ఈ విభూతి ధారణ ఏమిటంటే బ్రహ్మ వీడు వెధవ నాశనం అయిపోతాడు అని ఒకటి పొరపాటును రాస్తే ఈ విభూతి రబ్బర్లా పనిచేసి తుడిచేస్తుంటారని. అంచేత అందుకు కూడా మనం విభూతి ధారణ
ఐశ్వర్యమైనా అల్టిమేట్గా అది పూర్తి కావాల్సిందే. అది ముందే గుర్తు చేసుకోవడం, రోజు నుదుటిని రాసుకోవడం అని చెప్పాడు. అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది డైలీ మన ఐశ్వర్యం అలాంటిది. సో ఇవాళ వాగైశ్వర్యం మనం పొందాం. ఉమామహేశ్వర శతక రూపేణ నిజంగా ఇవాళ ఇక్కడున్న వాళ్ళు క్లాస్ డివిజన్ చేస్తే స్వర్గానికి ముందు వెళ్ళి గేట్ అవతల ఉండేవాడు. ఇట్లా ఫస్ట్ టైం మనం వెళ్ళిపోతాం. మనకు బెంగలేదు. పరమేశ్వర ఆలయానికి మన కనక సభ మండపానికి వెళ్ళిపోతాం. కనక సభ అనగానే నాకు ఒక శివుడు ఎప్పుడు ఈ బూడిద రాసుకోవడం, ఈ మనసులో తిరగడం పక్కన పెడితే, ఆయన కూడా ఓ టైం రొమాంటిక్ టైంలో ఆయన కనక సభలో ఉంటాడు. మంచి రిచెస్ట్ పీరియడ్ ఆ టైం. అక్కడ ఏమిటంటే నవర్త ఖచ్చితంగా విరిగిపోతుంటుంది. బంగారు పెద్ద టైపు మన పాత ఇళ్లలో మండువాలో ఇళ్ళలో ఉండే ఉయ్యాలు ఒకటి ఉంటుంది. అందులో పార్వతి శివుడు అలా ఊగుతుంటారు. ఈ మరి ఊపేవాడు ఎవడరా అంటే నంది. ఎలా ఊపుతాడు? దూరంగా ఉండి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని వదులుతూ ఉంటే అలా ఊగుతోంది. అందుకని ఇప్పుడు ఇలాంటి టైంలో మన్నాటి వాడికి కోరిక కలిగి పరమేశ్వర దర్శనం కావాలి. ఏం చేయాలి? వెంటనే వెళ్ళి నందిని ఇలా ముట్టుకోగానే వాడు ఇక్కడ ఊతున్న వాడిలో కాస్త పక్కకు తిప్పగానే ఏమవుతుంది? ఈ ఫోర్స్ దగ్గర ఆగుతుంది. ఆగగానే శివుడు ఏం చేస్తాడు? ఏమిటో డిస్టర్బ్ చేసాడు అని చూస్తాడు. చూసేటప్పుడు నంది పక్కన మనం ఉంటాం. ఆయన చేత నందిని ముందు కనుక పట్టుకోగలిగితే పరమేశ్వరుడు ఈజీగా పట్టేసుకోవచ్చు. కనుక సాంకేత అదే కవుల కల్పన ఎంత ఇప్పుడు నిజంగా నేను నిజంగా అక్కడికి వెళ్ళిపోయాను కనక సభకి. అదే అలాంటి ఎన్నో భావాల్ని ఫీల్ అయ్యి అది వరుసగా పేపర్ మీద పెట్టి అది 63 ఏళ్ల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఒక మొత్తం చక్రం 62 ఏళ్ళ చక్రం అవుతుంది. 63 ఏళ్ల తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చిందంటే దీనికి శతాయుష్ ఇంకా ఇవాళ పుట్టింది. కాబట్టి అలా అనంతంగా ఉమామహేశ్వర శతకం మన శివభక్తులందరినీ, మామూలాన్ని, మనుషుల్ని, ఎందుకంటే అందులో శివత్వం ఉన్నా కూడా బెంగ ఎక్కువ, ఆర్తి ఎక్కువ, సామాన్యుడు పడ్డ వేదన ఉంది. మరి నాకేం వద్దునా, నీ కాళ్ళ మీద పట్టుకుని నేను పడి ఏడుస్తాను, అది చాలు నాకు ఈ జీవితంలో అన్న ఒక పరమార్థం ఉంది. కాబట్టి ఇవాళ నిజంగా అద్భుతమైన సాయంత్రం. ఇంతకన్నా ఏం చెప్పను, ఎందుకంటే అది పూర్తిగా వినుంటే విని నేను మళ్ళీ వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు. ఎందుకంటే వ్యాఖ్యానం రహిత అక్కల అది హాయిగా అర్థమవుతుంది. ఎంత ప్రౌఢ సమాసాలు మీరు అనుకున్నవన్నీ లేవు. ఎక్కడన్నా విన్నాను అని ఉంటే అవి సొగసుగా ఉంది. ఆ పాటి మన వాళ్ళు అంటే నిఘంటువులు వెతికి తెలుసుకుంటే తెలుగు కూడా అవుతుంది. కాబట్టి అది వెతుక్కోమనే చెప్తాను నేనైతే. నిజంగా మరి దానికి మనం వ్యాఖ్యానం చేయకూడదు. నిజంగా బాబు గారు అన్నట్టు ఒకవైపున సింహం, ఇటు నంది, ఆయన సగం 50-50 అంటే ఇప్పటికి కూడా 33% నుంచి కొట్టుకు చచ్చిపోతున్నాం. మనం ఎప్పుడో 50% ఇచ్చేసారు. అంతకన్నా మన హైందవ జాతి గర్వించదగ్గది ఏముందండి? శివ కుటుంబాన్ని చూసినప్పుడు ఓ మహానుభావుడు చెప్పిన కథ గుర్తొస్తుంది. చాలా మందికి తెలిసిన కథే. ఎందుకంటే పరస్పర వైరుధ్యానికి పరాకష్ట శివ కుటుంబం చూశారు కదా. ఇటు పక్కనేమో ఎద్దు, అటు పక్కనేమో సింహం, ఓ పక్కన నెమలి, ఆ ఆయన మెడలో పాము. ఇవన్నీ ఏం జరిగిందంటే, ఎలా ఉండాలి కుటుంబం అంటే అలాగే ఉండాలంటే, అలా ఉన్నా కూడా బయటికి పడకూడదు. ఏమైంది? ఎల్లిగా వినాయకుడి స్వామివారి ఎలక కొంచెం అలా ముందు వెళ్ళేటప్పటికి వెంటనే శివుడు పాము దాన్ని ఫాలో అయిందట. ఎప్పుడైతే పాము ఫాలో అయిందో ఇమ్మీడియట్గా కుమారస్వామి గారి నెమలి ఫాలో అయిందట. నెమలి ఎప్పుడైనా ఎక్కడ ఉందో బెదిరింది ఎద్దు ఎలాగ బెదిరి పక్కకి వెళ్ళగానే సింహం కూడా ఒకసారి లొట్టలేసుకుని ఆ సైడ్కి వెళ్ళింది అన్నమాట. మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది బికాస్ ఆఫ్ చిన్న ఎలక. ఏమిటంటే ఎలకంటే చీకటి, దుర్మార్గం, చెడు ఆలోచన. అందుకనే అంత ఏనుగుకి ఎలకేమిటి అంటే ఎలక వాహనం కాదు, నీలో ఉండే అసూయ, దుర్మార్గం, చెడు ఆలోచన అనేదాన్ని వాహనం చేయరా ఎదవా, నువ్వు ఎక్కడికి పోని వినాయకుడు మనకు చెప్తున్నాడు అన్యాపదేశంగా. స్వస్తి. పరిశ్రమల గురించిన ఆనందం ఏమవుతుంది. అందుకే ఈ శతకానికి ఉన్న భవిష్యత్ అంతా ఇవాళ ధరణి కూడా రావడం వల్ల నాకు కొంచెం కనపడుతోంది. కళ్ళజోడు పెట్టుకున్నా కూడా ఎవరు చేసే పని వాడు చేయాలి. ఎంత చక్కగా మాట్లాడతాడు, ఎంత కొత్తగా చెబుతాడు, ఎంత బాగా విశ్లేషిస్తాడు, అందరికీ అర్థమయ్యేటట్టు చాలా
చాలా బాగా ఉంది. ధన్యోస్మి. ఇవాళ ఒక సభలా ఉండకూడదు అనుకుంటూ మేము తెచ్చిన బొకేస్ ఇవ్వడం కూడా మర్చిపోయి చూసారా? లేదు, శివుడికి ఇచ్చేద్దాం. ఇప్పుడు మళ్ళీ దానికోసమని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, శివుడికి ఇచ్చేద్దాం. బ్రహ్మయ్య రెండు ముక్కలు మాట్లాడలేదు. ఇప్పుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మయ్య. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది గచ్చిబౌలి దివాకర్ సభ కాదని వచ్చింది గొడవ. బూత్ వేషాలు ఇస్తే సరిపోయాడు. ఇప్పుడు బూత్ వేషాలు వేయడానికి తెలుగు వేషాలు వేయడానికి కూడా వీళ్ళు లేకుండా చేశాడు వాడు. బ్రహ్మపదార్థం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మా నాన్న అంటుండేవాడు, మా నాన్న అందరూ ఆయన చెప్తుంటే కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. అవి వింటుంటే ఈయన ఒకడు అలా పడతారేంటండి, ఏదైనా కొంచెం ఊరు కొడుతుందిలే పక్క దిగుదా ఉన్నట్టు కూడా మాట్లాడబోతుందా అట్లా ఛాన్స్ ఇవ్వాలి కదా. 10 నిమిషాలు అలాగే చచ్చినట్టు వినేట్టు పాడిస్తే ఎలాగా? ఎప్పుడు విన్నా, ఎప్పుడు నిద్రలో లేచి ఒక తెరి చొప్పున వేసుకుంటే ఇప్పుడు తీయగానే దాని గుణమే, దాన్ని మనం ఏం చేయాలి. తర్వాత మా నాన్న, మరే నీ ఆయుష్ అంతా ఎవడన్నా అడిగితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు చెప్తుంటారా వాడు అది కాదు నీ ఆయుష్. భగవంతుడి సేవ గురించి, మంచి పనుల గురించి, మంచి ఆలోచన చేసినటువంటి మంచి సమయాన్ని నువ్వెంత కేటాయిస్తావు నీ జీవితంలో, అవి ఆ నిమిషాలు, ఆ గంటలు, ఆ పూటలు కలుపుకుంటే అది నీ నిజమైన ఆయుష్ అన్నాడు. ఈరోజు ఈ సభలో మాకు కాస్త ఆయుష్ పోసినటువంటి భైరవమూర్తి గారికి, వారి ద్వారా వచ్చినటువంటి సాంబశ్వరరావు గారికి, వారికి ఇదిగో అంటే నేను కొంచెం అతిశయోక్తిగా మాట్లాడినా సాంబమూర్తి గారి ఉత్తరారత్నం బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ పేర్లు కూడా రెండు గమ్మత్తుగా కలిసే. ఎందుకంటే అది అందరికీ అబ్బేటువంటి అదృష్టం కాదు. ఎందుకు అదృష్టం కాదంటే, నేను ఇంతకుముందు ఏదో చమత్కారంగా మాట్లాడతాను అనుకుని ఒక చిన్న చమత్కారం తయారు చేసుకున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఉన్న అభిమానంతో, గౌరవంతో, భయంతో, భక్తితో. అదేంటంటే, కాశీలో పొద్దున్నే శివాష్టకం కనిపిస్తుంది, అది ఈయన గుర్తుతో. పాపం ఆ శివుడు ఇద్దరు కుమారులు ఏంటంటే, ఒక ఆయన వినాయకుడు, రెండో ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు. అందరికి తెలిసిందే. నేను పెద్ద గొప్ప విషయం చెప్తున్నావు ఏంటి అనుకుంటారు. నేను గొప్ప విషయం, నేను చమత్కారంగా ఫీల్ అయ్యాను కానీ గొప్ప విషయంగా ఫీల్ అవ్వాలి. అది ఎందుకంటే పొద్దునే లేచి పాపం స్నానం చేసి ఆ శివుడిని నిద్ర లేపడం అంటే పెద్ద ఆయన కొంచెం కష్టం. ఆయన లేచి శరీరం అంతా స్నానం చేసి వెళ్ళి కడుక్కుని నా దగ్గరికి వెళ్ళి లేపడం అంటే కొంచెం కష్టం. రే నాన్న సుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం, చిన్నవాడిగా ఒకవేళ ఈ విశ్వశ్రేయస్సు కోసం నేను చేసేటువంటి ఒక అద్భుతమైన పనుల్లో ఎక్కడైనా కొంచెం ఆదమర్చి పడుకుంటాను, మళ్ళీ నేను మెలుకోకపోతే ఈ విశ్వానికి గతి ఉండదురా, అందుకని నువ్వు వచ్చి నన్ను మెలుకొల్పు అన్నాడేమో. లేకపోతే కాశీలో ఈయన గుర్తుతో ఆ క్యాసెట్లో ఆ స్వామిని నిద్రగొల్పేటువంటి వినిపించగలిగండి. సో ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఏం మాట్లాడినా తప్పే అవుతుంది. ఇందాక ఆయన సాంబశివరావు గారు చెప్తున్నప్పుడు మీరు అన్నారే, ఒక పత్తికాయ పగిలితే ఆ పత్తికాయ పగిలినప్పుడు కనిపించే తెలుపు, ఆ స్పష్టత, ఆ క్లారిటీ, ఆ ట్రాన్స్పరెన్సీ అంత అద్భుతంగా కనిపించింది. ఆయన మాట్లాడుతుంటే నాకేం తెలియదండి, ఏదో ఇట్లా అన్నారు మా నాన్న ఇట్లాగా అని చెప్తుంటే అంత అంటే ఊరికే మామూలు ఏదో మనిషి మాట్లాడుతుంటే నేను ఎంఏ లిటరేచర్ చదువుకున్నా అన్నాడు. ఎంఏ లిటరేచర్ చదువుకున్నాడు వదలవరు ఇప్పుడు మామూలుగా ఉంటుందా, వేరంగా వేసి చెప్పరు. కానీ మామూలు మాట్లాడుతూ నేను పోయిటరీ కూడా రాసేవాడిని కానీ అంటున్నాడు ఆయన. అంటున్నాడు కానీ నేను పోయిటరీ కూడా రాసేవాడిని కానీ పెద్ద ఏదో ఉండేది కాదు.
అదే మీరు చెప్పాలి అట్లాంటివి, నేను చెప్తే ఎట్లా ఉంటుంది. ఎందుకంటే సినిమాలు అంటే అది వేరు, దీన్ని అవి చెప్పి గర్వంగా చెప్పుకుంటారు కదా కొన్ని అవి. సాంబశివరావు గారు అద్భుతమైనటువంటి రచయిత. సారీ ఫాదర్ రాసింది, నేను వారు ఫాదర్ అద్భుతమైనటువంటి రచయిత. అంతేకాకుండా ఆయన ఇందాక బాలమురళి గారు చాలా బాగుంది. ఏంటో ఏ పక్కడు అంత గ్యాప్, భాష లేదు, చెప్పలేదు. ఎందుకంటే మాట్లాడటం అనేది ఎంతవరకు తెలిస్తే అంతవరకు మాట్లాడాలి కానండి. వచ్చిందంతా మనం ఇందాక మా గురువు గారు మాట్లాడుతూ పాండిత్యాన్ని, నాకున్న పాండిత్యం ఎదుటి వాళ్ళకి తెలియపరచడం కోసం చెప్పడం వేరు, తను చెప్పుకోపోతుంటే ఎదుటి వాళ్ళకి తెలియడం వేరు. మా ఫ్రెండ్ మాట్లాడాడు హాయిగా, అలా ఒక చిన్న నదీ ప్రవాహంలో అలా వెళ్ళిపోయింది తప్ప ఎక్కడైనా ఆగినా, ఎక్కడైనా ఒక అందమైనటువంటి నదీ ప్రవాహంలో ఉంది, ఇలా వినాలి అనిపిస్తుంది. ఒక చిన్న నిన్న నాకు ఫోన్ చేసి తెలంగాణ భాషలో శివభక్తి గురించి చెప్పాను రాను. తెలంగాణ భాషలో శివభక్తి ఆడుకుంటాడు ఆయన అన్నట్టు శివుడి మీద అథారిటీ. శివుడు కూడా పాపం ఈయన ఏం చెప్తాడు వింటాడు, ఏ మాట కావాలి. ఎందుకంటే గమనిరా అన్నాడు అనుకోండి, అలాగే పాపం వీడు ఏకంలో ఉన్నాడు, ద్వితీయంలో ఉన్నాడు, పాప ఆయన కూడా నేనేం పర్వాలేదు, నేను వింటాను, ఏం మాట్లాడుతూ చెప్పని ఆయన అంటే ముద్దులు. ఎందుకంటే నాన్న గురించి అంత విశ్లేషించి అంత భక్తితత్వంతో తన ఆత్మనైవేద్యం చేసుకోగలిగినటువంటి ఆ సమర్థత కొంతమందికి ఇస్తాడు. ఆత్మనైవేద్యం అంటే నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు అని చెప్పగలిగినటువంటి ఒక మహోన్నతమైన స్థితికి ఇంత చిన్న వయసులో వెళ్ళాడు. వీడు చూస్తుంటే ఒకసారి నా శిష్యుని చెప్పుకోవడం చాలా గర్వపడుతున్నాను. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పెద్దవాడి గురించి చెప్పేటప్పుడు గబుక్కున ఆ ప్రాంతం అంతా విడిగా చేసేసుకుని వాళ్ళు ఎందుకు ఆయన గురించి మనం చెప్పచ్చు, ఆసార్లు వచ్చాడు మన ఇంటికి, సంగీతంలో అభివృద్ధి పెడుతులు కావాలని అడుగుతాడు. ఏం చెబుతాం చెప్పగా అన్నాడు. వందా వీడు ఏం తెలుసు, ఏవో చెప్పడానికి ఉపయోగపడే విధంగా చేస్తారు తప్ప భరణి కూడా నా దగ్గర చాలా అది ఏదో వాళ్ళకి తెలియదు, వీడికి తెలియదు. అందువల్ల అటువంటి ఇంత అందమైనటువంటి సాయంకాలం గురించి చెప్పాడు. చూడండి, గోల్కొండ పట్టలు కూడా కొండని శబ్దంలో చెప్పి దాన్ని మంచుకొండగా మార్చగలిగినటువంటి we feel proud to say that we are all the contemporaries of that people. Thank you very much. నాకు అవకాశాన్ని కల్పించింది. ఎందుకంటే హాయిగా ఉందండి నిజంగా. అంటే ఏమంటారంటే ఇందాక చదువుకున్నప్పుడు తెలియకుండా చెప్తాడు శంకరాభరణం తెలంగాణలో మాట్లాడారు. అదే వాళ్ళు అడుగుతారు. అందుకే చిన్న పాచి వేసేది అంటే మళ్ళీ ఇక్కడ పర్మిషన్ రావాలి కదా, అందువల్ల సరే. ఆయన ఆర్ద్రత చెప్పినప్పుడు ఈయన పాడుతున్నప్పుడు ఆ రెండు బాలు తేనెలు రెండు కలిస్తే ఎంత అందంగా బాలు తేనెలు అది చాలా ఆనందంగా అనిపించింది. వాగర్ధ సంతృప్తం అనేదో వాగర్ధ ప్రతిపత్తి జగదపితరవు ఉంది పార్వతీ పరమేశ్వరం అని వాళ్ళిద్దరు కలిస్తే ఎంత అందంగా ఉంటుందో, ఆ ఉమామహేశ్వరు కలిస్తే ఎంత అందంగా ఉంటుందో, ఈ సాహిత్యం ఈ సంగీతం కలిస్తే అంత అందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. విత్ ది పర్మిషన్ ఆఫ్ ఒట్టిదే ఊరికి అనేయటం ఊరికి ఒక పాయింట్ అయిపోతుంది కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఐ రిక్వెస్ట్ సంఖ్యల భరణి ఒక్క నిమిషం 2 నిమిషాలు ఉంటుందండి, అందుకంటే పెద్ద ఎక్కువే ఉండదు. ఒక మాదిరిగా కొడతాడు అంతే. రండి దయచేసి. లేదు సార్, ఏం లేదు సార్, ఎంతకంటే ఏంటంటే అందరం మనం మాట్లాడుకోవడానికి ఇందాక ఆయన చెప్పినట్టు బొక్కేలు కూడా మర్చిపోయాం. అంత సాధారణమైనటువంటి హాయిగా నవ్వుకునే సభ, నవ్వులో ఒక అందమైనటువంటి వేదాంతం ఉన్న సభ. కాబట్టి అన్నీ కలిపి నవ్వు వేదాంతం రెండు ఒక చోట కలిసి ఇక్కడ అందంగా జాలువారుతున్న ఈ సభలో ఒకసారి వచ్చి నీ సాహిత్యాన్ని నర్తింపజేయి.
మనకి ఇన్ని రకాల భాషలు ఉంటే అంత పరిపుష్టమైనట్టు, ఎన్ని రకాల యాసలు ఉంటే అంత గొప్పవాళ్ళు మనం కొట్టుకు చావద్దని నా కోరిక. యాస తెలంగాణలో ఒక మాధుర్యం ఉంది, శ్రీకాకుళంలో మాధుర్యం. ఆ మాధుర్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఎన్రిచ్ విత్ స్లాంగ్స్, అంతేకాని వాడి భాష వీడి భాష ఏ భాషలోనైనా రమేశ్వరుడు ఎందుకంటే పుట్టించింది వాడి అమెరికంలో జాలువారినవే కదా. అంచేత ప్రతి భాషకి ఒక సొగసు ఉంది. ఆటకథ రాశాను, శృంగార గంగావతరం రాశాను, మరొకటి రాశాను. ఈ తెలంగాణలో శైవం ఎక్కువ. ఆ ఇంటీరియర్స్లో అంత నీళ్లు పోసి అంటే వాటికి చెంబు నీళ్లు కాదు ఇంకేమక్కర్లేదు కదా. ఈ వెళ్ళిపోయే ప్రాసెస్లో పరిశీలన చేసినప్పుడు వాళ్ళలో శైవము, అమ్మవారు శక్తి, ఈ రెండు ఎక్కువ. ఉగ్రం ఉంటుంది, శైవం ఉంటుంది. సరే, అది శివశక్త్యాయుక్తం ఏది భవతి అని సరే శంకరాచార్యులు వారు అన్నారు. తెలంగాణ భాషలో శివుణ్ణి సేవిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ ఈడియం చమత్కారం. ఇది శివతత్వం ఉంటుంది, చమత్కారం ఎందుకంటే ఆడుకుంటాం కాబట్టి. మనం క్రీడార్థం సృజసి ప్రపంచం అఖిలం అంటాడు. అది సయ్యా, ఈ ప్రపంచం అంతా నువ్వు ఆట ఆడుకోవడానికి కదా సృష్టించావు, ఆట కదరా శివ అని. సరే, నువ్వే ఆడుకుంటావు, మేము ఆడుకోవద్దు నీతోటి, నువ్వు తండ్రి అయినప్పుడు అని చెప్పి నేను కాసేపు ఆట మొదలెట్టే, ఇంకా పూర్తి కాలేదు, వీడు విన్నాడు, నాకు పెట్టాడు. దీని మకుటం తెలంగాణలోనే పెట్టా. ఇప్పటిదాకా ఆట కదరా శభాష్రా శంకర. శభాష్ అంటే వాడిని మనం మెచ్చుకోవడం ఏమిటి అంటే, మంచి పని చేస్తే పెద్దవాళ్ళని కూడా మెచ్చుకుంటాం. బాలసుబ్రహ్మణ్యం గారిని మెచ్చుకోవట్లే ఇప్పుడు పాడినందుకు. కొన్ని పదాలు అర్థం కాకపోతే వ్యాఖ్యానం చేస్తాను. ఎక్కువ 2-4-5 రాశాను. ఉండ్రాళ్ళ రాయుడు బిడ్డ, ఉండ్రాళ్ళ రాయుడు అంటే గణపతి స్థుతితో మొదలైన కార్యం. ఉండ్రాళ్ళ రాయుడు బిడ్డ ఖబరస్థానేమో నీ అడ్డ. ఖబరస్థాన్ అంటే శ్మశానం. ఉండ్రాళ్ళ రాయుడు బిడ్డ ఖబరస్థానేమో నీ అడ్డ. గొడ్డ నీకిక తిరగనీకి ఠీకై శభాషురా శంకర. ఆదా చంద్రమ నెత్తి మీద, ఆదా చంద్రమ నెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే. ఆదా చంద్రమ నెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే. పూరా జ్ఞానివి నీకు సాటెవరురా చెప్పాసురా శంకర. బొందల్ గడ్డల పంట వంట, బొందల్ గడ్డల పంట వంట నీ కన్నంత మంటంట. బొందల్ గడ్డల పంట వంట నీ కన్నంత మంటంట. మీ ఇల్లు ఇల్లాల్ చల్లగుంటవట. మీ ఇల్లు ఇల్లాల్ చల్లగుంటరట శభాషురా శంకర. పాములు పడతావు, కూర తీస్తావు. కూర తీస్తుంటే అహంకార దమనం. పాములు పడతావు, కూర తీస్తావు, కొడుకంతా సర్ది పాలు పోస్తావు. పాములు పడతావు, కూర తీస్తావు, కడుపంతా సర్ది పాలు పోస్తావు. ఉంగి తీస్తావు, నాగేశ్వరం ఆడిపిస్తావు శభాషురా శంకర. ఉంగి తీస్తావు, ఆడిపిస్తావు శభాషురా శంకర. నేనా మొద్దును ఒట్టి ఎద్దును నువ్వు డోలు కొట్టి నేనాట. నేనా మొద్దును ఒట్టి ఎద్దును నువ్వు డోలు కొట్టి నేనాట. అందుకే పశుపతి వంటరేమో నేను శభాషురా శంకర. అద్వైతం తెల్వదు మన్ను తెల్వదు, మన్నంత అద్వైతమా. అద్వైతం తెల్వదు మన్ను తెల్వదు, మన్నంత అద్వైతమా. నువ్వున్నంకిక నాకు బేసికరురా శభాషురా శంకర. నోటికి వచ్చింది రా, ఉన్నావు కదా అని. నీ అంతేనిదో తెలుసుకోనీకి, నీ అంతేడను తెలుసుకోనీకి కింద మీద ఎందుకు తోటోళ్ళు. కింద మీద అవడం అంటే తెలంగాణలో నానా బాధపడ్డాం. ఇక్కడ కింద మీద అవడం అంటే విష్ణువు కిందకి వెళ్ళాడు, బ్రహ్మ పైకి వెళ్ళాడు. నీ అంతేందును తెలుసుకోనీకి కింద మీద ఎందుకు తోటోళ్ళు. అంతేనేమని తెలుసుకోరేందిరా,
అంతా నీవని తెలుసుకోరేందిరా శబ్బాషురా శంకర. బోడా గుంటెము నెత్తి మీద చెయ్యి, బోడా గుంటెము నెత్తి మీద చెయ్యి, బద్మాషు భస్మాసురు మంచిగా ఉన్నవ ముంచుతర్రు కొడుకో, మంచిగా ఉన్నవ ముంచుతర్ర కొడుకో శబ్బాషురా శంకర. అంటే వాడు ఒకసారి తండ్రి అవుతున్నాడు, ఒకసారి కొడుకును కూడా చేసేసుకుంటాడు. పాల సముద్రము సిల్క, పాల సముద్రము సిల్కి సిల్కి నేను పాగల్గాన్ని చేస్తిరయ్యా, పాల సముద్రము సిల్కి నిన్ను పాగల్గానిగా చేస్తిరా, విషాన్ని అమృతమట్ల మింగినవు శపాసురా శంకర. పూసలు లెక్క పెడతాను ఉపాసాలు చేస్తాను వస్తదా, పూసలు లెక్క పెడతాను, పూసలు లెక్క పెట్టను ఉపాసాలు చేస్తాను వస్తదా, కాలం రావలే కాల పెట్టాలి, కాలం రావలే కాల పెట్టాలి శపాసురా శంకర. ఒక చిన్న చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్, ఒక చిన్న చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్, జర చిటికడు బుడిదే పూస్తే బస్, గుడి పుణ్యానికి మోక్షమిస్తావు కదరా. గుడ్డి పుణ్యానికి అంటే ఇక్కడ ఫ్రీగా అని తెలంగాణలో గుడి పుణ్యానికి మోక్షం, గుడి పుణ్యానికి మోక్షమిస్తావు కదా శబ్బాషురా శంకర. జాగారమిగ జూదమేన, శివరాత్రి వస్తుంది కదా, జాగారమిగ జూదమేన ఉపాసం డబల్ మింగుడా, శివరాత్రి అన్నది చిట్ట పాకాయదా శబ్బాషురా శంకర. పామును మెడకు చుట్టవు, పామును మెడకు చుట్టవు అలస్తీశ్వర మహత్యం, ఏనుగు తోలు నడుముకు కడతావు, పురుగుకి స్వర్గమిచ్చితివి శబ్బాషురా శంకర. ఏంది పుక్కలు, ఏంది పుట్కలు, ఏంది సావులు, ఏం గోస పరమేశ, ఏంది పుట్కలు, ఏంది సావులు, ఏంది గోస పరమేశ, చెవుతో ఇంటవు కళ్ళు మోస్తవు శబ్బాషురా శంకర, చెవుతో ఇంటవు కళ్ళు మోస్తవు శబ్బాషురా శంకర. ఈ సందర్భంలో ఆయన రాస్తున్న ఈ పద్యాలు ఇక్కడ బ్రహ్మంగారు చదివించడం ఏంటి అన్నిటికీ ఒక కారణం ఉంటుందండి. నిజంగా శివుడే ఉన్నాడు ఇక్కడ, ఎక్కడ ఉన్నాడో లేదు తెలియదు కానీ శివుడు అంటే ఏంటి, శివం కరోకి శంకర, అందరికీ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తూ అందరినీ కాపాడేవాడు, మంగళప్రదమైన వాడు దేవుడు శివుడు అంటారు కదా. నమ్మకం ఉన్నవాడు వాడెవరెడ్డి. ప్రపంచంలో ఇప్పుడు కావాల్సింది అదే, ముందు సామరస్యం కావాలి, అందరూ సంతోషంగా శాంతియుతంగా ఉండాలి. నాకు నిజంగా నా మీద ఇంత గౌరవం ఉంచి, ఇంత స్నేహశీలత చూపించి, ఇంత బిజీగా ఉన్నవాడు వీళ్ళందరూ వచ్చారు, డాక్టర్లు వచ్చారు, యాక్టర్లు వచ్చారు, కవులు వచ్చారు, బాబాయ్ వచ్చారు, ఎంతమంది వాళ్ళు వచ్చారు ఇక్కడ. నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి ఫంక్షన్, ఏదో మా ఇంట్లో మా మనవడికి బారసాలు చేసుకున్నట్టుంది. ఎంత బాగుందో వాళ్ళ ఆనందంగా, ఇది వేరే విధమైనటువంటి హంగామాలు లేకుండా చక్కగా జరిగింది. సత్యది మాట్లాడతారు, బహుశా కృతజ్ఞతలు కూడా ఆయన చెప్తారు. నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళని వాళ్ళిద్దరికి, రామప్రసాద్ను మా మూర్తి గారి అబ్బాయి గారికి ఇద్దరికి చెప్పాను, శతధా ధన్యుడిని మీ సహాయానికి. అండ్ మురళి ఆఫ్ టైమ్స్ మ్యూజిక్ హ్యాడ్ బీన్ వెరీ కైండ్. నేను ఎప్పుడో స్నేహితం ఉంది కదా అని చెప్పి నేను ఏదో పాడానయ్యా, ఇందులో హంగామాలు లేవు, ఎంతమంది చేరుతో తెలియదు, నాకు మీ టైమ్స్ ద్వారా ఇది చేసి పెట్టాలి అని అడగగా, అంటే తననే అడిగాను కానీ పెద్దవాడు ఆర్డర్ వేయాలి కదా, పైనుంచి పైవాడు ఆర్డర్ వేయాలి కదా, ఆ పైవాడు వేసాడు, ఇక్కడ ఉన్న పైవాడు కూడా వేయాలి కదా, అతను వేశాడు, ఇతను చేశాడు. ఎందుకంటే కావాల్సిందే ఉందండి. టైమ్స్ మ్యూజిక్కి, మురళికి, సత్యదేవ్కి ధన్యవాదాలు. చిన్న మనవి, ఎందుకంటే చిన్న సాంకేతిక కారణం వల్ల అన్ని సీడీలు ఇవాళ రాలేకపోయాయి. ఇవాళ చేయడానికి ముఖ్యమైన కారణం ఉంది, వారి తండ్రి గారి వర్ధంతి కదండి, ఇవాళ జన్మదినం, ఇవాళ అనుకోకుండా కలిసి వచ్చింది. ఇవాళ కొట్టారు, అదే సరిగ్గా 62 ఏళ్ళు, నా వయసు 62 ఏళ్ళు, ఆయనదే అంటాడు, ఏమిటో నాకు తెలియదండి అని. సంథింగ్ హ్యాపన్స్ లైక్ దట్. ఇవాళ అందుకని న్యాయంగా అయితే అందరికీ ఇక్కడ సీడీలు పంచాలని ఉంది నాకు. నేను పాడానుగా దేనికని మంచి వస్తువు అందరికి చేరాలి. ఇప్పుడు ఉన్నవి అందరూ ముఖ్యులే, కొంతమందికి ఇచ్చి తర్వాత ఆహ్వానించింది వచ్చిన ప్రతి వాళ్ళ ఇంటికి ఈ పద్యాల బొత్తి ఆనందంగా 6 రోజుల లోపల చేరుస్తామని హామీ ఇస్తున్నాను.
తెలియజేస్తూ మీరు మాట్లాడండి. ముందుగా చెప్పినట్టుగా ప్రస్తుతం అవసరాన్ని బట్టి కొన్ని సిడీస్ అరేంజ్ చేయడం జరిగింది. వారం రోజుల్లోగా అందరి ఇంటికి నేను పర్సనల్గా వెళ్ళి ఇది అందజేస్తాను. ముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి నేను ప్రోత్సహిస్తూ ఒక అద్భుతమైన అవకాశం ఇది. ఇందాక చెప్పినట్టుగా దూర్చెట్టి గారు, భర్తహరి గారు వీళ్ళంతా ఎప్పుడో ఇప్పుడు కాలం వాళ్ళు 5 సంవత్సరాల క్రితం వాళ్ళు, 1000 సంవత్సరాల క్రితం వాళ్ళు, ఈ కాలంలో 100 ఏళ్ల లోపల వాళ్ళు ఇలాంటి అద్భుతమైన ఒక శతకాన్ని చక్కగా రాయడం, దాన్ని వారు ఒక గొప్పగా భావించి బాలు గారు అన్ని కంపోజ్ చేసి చక్కగా అద్భుతంగా గానం చేశారు. అదందరికీ వీణుల విందుగా మనందరం ముందు రాబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వచ్చే మహాశివరాత్రి కానుకగా ఇది మనం ప్రతి ఒక్కరూ దీన్ని శ్రద్ధతో కొని విని ధరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా టైమ్స్ మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ చేశారు. ఆంధ్రదేశంలో మొదటిసారిగా అడుగుతూ ఇదే ప్రథమ భక్తి గీతాల భక్తి శతక ప్రోగ్రాంగా వస్తున్నాం. మీరందరూ ఎంతో ఆదరించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ వచ్చిన వారికి ధన్యవాదాలు. నమస్కారం. ముగిసిందని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మంచి పని జరుగుతుంది కదా ఇలాంటివి. అదే ఆయన తను అన్నట్టు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఉండొచ్చు, నాకు కూడా అలా ఆయన ఇక ఎక్కువగా ఇలాంటి నాకు 62 సరే ఎక్కువగా కొన్ని అద్భుతమైన సాహిత్యం ఉన్నటువంటి మంచి కావ్యాలని, పుస్తకాలని, కవిత్వాలని దాని చేతనైనంత వరకు సంగీత రూపకంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. 42 ఏళ్ళ మీ అభిమానాన్ని అలాగే ఉంచండి. కష్టపడే ఆ స్థానం నిలబెట్టుకుంటాను మాత్రం ఆలోచిస్తున్నాను. వీరందరి తరఫున, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వారందరి తరఫున, దీనికి సంబంధించిన వారందరి తరఫున, బాబు గారి తరఫున, రమణ గారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. చాలా బిజీ పీపుల్. డాక్టర్ గారు, గురువారెడ్డి గారు, వెరీ కైండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడే తీసుకుందా ఈ లైట్?
సార్ రికార్డ్ అవ్వాలి సార్ రాము సార్ అంటే ఇలాంటివన్నీ నువ్వు సంతోషంగా స్వీకరిస్తామని దృష్టితో అందరినీ పిలవలేం కదా పిలిచినా వచ్చేవాళ్ళు అంతమంది ఉంటారు అంటే ఇప్పుడు ప్రయాణాలు తగ్గించాలని రావట్లేదు అధ్యక్షులు వెళ్ళిపోవాలి